నేను ఒక విషయం చెప్పాను చర్చిలో, ఆదాము చేసిన పాపం గురించి. ఏం చెప్పాడు దేవుడు ఆదాముకి? అన్నీ ఇచ్చి నువ్వు అన్నీ తిను, ఈ చెట్టులోనిది మాత్రం తినద్దన్నాడు. ఒక చెట్టుని చూపించి. ఏంటి ఆ చెట్టులో ప్రాబ్లం ఏంటి? ఆ చెట్టులో ఏమన్నా విషం ఉందా? ఆ చెట్టులో ఏమన్నా ఆ ఫలాల్లో ఏమన్నా లైక్ విషపూరితమైన ఫలమా? లాంటి చెట్టు అది లేదు. దేవుడు ఏమన్నాడంటే అది తినద్దని ఎందుకన్నాడంటే, ఏం చేసేవాడు ఆదాము? అది చూసినప్పుడంతా, ఆ చెట్టుని చూసినప్పుడంతా, ఈ చెట్లో నేను తిన్ను, ఇన్ని ఇచ్చాడు దేవుడు నాకే, ఆయనే ఇవన్నీ ఇచ్చినది నాకే అని గుర్తించేదానికి నేను యాక్చువల్ దేవుడు ఎందుకు పెట్టాడు ఆ చెట్టుని? ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు ఆదాము గుర్తించాలి, సమస్తమును ఇచ్చినది నేనే అని గుర్తించాలి అని. అదే మాకు గుర్తించాను, ఐడెంటిఫికేషన్, గుర్తించాలి అని దేవుని కోరిక. అందుకే దేవుడు చెప్పాడు అన్ని తినుకొని అది మాత్రం తినద్దు అన్నాడు. సో ఆదాము ఎప్పుడైతే దాన్ని చూసేవాడో, ఆదాము అనేవాడు నేను తినను, దీన్ని తినను, ఎందుకంటే సమస్తం ఇచ్చింది ఆయనే నాకు, ఇది ఒకటి ఆయన తినద్దు అంటాడు, కాబట్టి అన్ని ఇచ్చినది ఆయనే అని గుర్తిస్తున్నాడు ఆదాము. గుర్తిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు దేవుణ్ణి. ఏ రోజు తిన్నాడు ఏమైంది? ఆ రోజు నుంచి ఆదాము అంటున్నాడు నేను నిన్ను గుర్తించను, నువ్వు అవసరం లేదు నాకు, ఇవన్నీ నావి, నా ఇష్టానుసారం బ్రతుకుతా, నీ ప్రమేయం నాకు అవసరంలా, నీ సలహా నాకు అవసరం లేదని తినడం వల్ల అదే చూపించాడు. అదే పాపం అంటే. పిల్లరా, జాగ్రత్తగా బ్రతకాల మీరు నేను. నా ఊపిరి వస్తానని ఆయన దగ్గర నుంచి. కొన్నారా మీలో ఎవరైనా ఊపిరి? మీ డబ్బులు కొంటాయా మీ ఊపిరిని? కరోనా టైంలో చూశారు మీరు నేను ఎంత డబ్బు మనకు సహాయం చేసిందో. ఎంతమంది చనిపోయారు ఆక్సిజన్ లేక. ఎంతసేపు కొంటావు నువ్వు ఆక్సిజన్ చెప్పు? ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఆ టైంలో చాలామంది ఆక్సిజన్ కొనలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక పిల్లోడు ఆక్సిజన్ లేక చనిపోయాడు. యవనస్తుడు, స్నేహితుడు, పమ్ము కంటే సేమ్ ఏజ్ అనుకుంటా. ఆక్సిజన్ లేక చనిపోయాడు. ఆక్సిజన్ తెచ్చు లోపల ఆక్సిజన్ అయిపోయి చచ్చిపోయాడు ఢిల్లీలో. ఫ్రీగా ఆయన ఇస్తాడు నీకు నాకు ఆక్సిజన్. ఇప్పుడు మీరు బ్రతికున్నారంటే ఆయన కృపను. మీరు అనుకోండి మీ జీతం వలన, మీ డబ్బు వలన, మీరు తినే ఇడ్లీ చట్నీ వలన అనుకున్నారా? ఆయుష్ ఇచ్చేది ఆయన. నువ్వు హెర్బల్ తాగు, హెర్బల్ తిను, ఇంకోటి మాది ఆర్గానిక్ భోజనం తిని, మంచిది. ఐఎమ్ నాట్ అపోజింగ్, యూ షుడ్ డూ దాట్. కానీ అది కాదు నీకు ఆయుష్ ఇస్తాను దేవుడు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, డోంట్ ప్లే విత్ హిమ్, డోంట్ డిస్రెస్పెక్ట్ గాడ్. గుర్తుపెట్టుకో, ఆయన దేవుడు, మనం మనుషులం. సాతాను మీకు చూపిస్తాడు ఏంది ముఖ్యం ఈ సృష్టిలో. నమస్కారం చేయడం ముఖ్యం. యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? నీ దేవుడైన యెహోవాను తప్ప ఇంకెవరిని పూజించకూడదు, ఆరాధించకూడదు అన్నాడు. సో నువ్వు లేట్ వచ్చావంటే ఈరోజు ఎవరిని ఆరాధించొచ్చావు? సో నువ్వు జెన్యూన్ ఉంటే నువ్వు బాధపడకు. లీగలీ దేవుడి దృష్టిలో నువ్వు రైట్గా లేటుగా వచ్చావంటే నో ప్రాబ్లమ్స్. కానీ నీ కడుపు కోసం లేటుగా వచ్చినా, నీ మనస్సులో ఉండే కోరికల్ని తృప్తి పరుచుకొని నువ్వు లేటుగా వచ్చింటే నువ్వు గర్విష్టివి, నువ్వు తప్పు చేస్తున్నావు. ఈరోజు దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు, మనుకోవడం మంచిది అలవాటు. ఓకేనా? గుడ్. బాధపడకండి, నాకు స్వాతంత్రం ఉంది కదా చెప్పేకి. సో ఎనీబడి ఇస్ దేర్ హూ సేస్ నో యూ షుడ్ నాట్ సే దిస్? ఉన్నారు ఎవరన్నా? నాకు అధికారం ఉంది మీ మీద కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని తీసుకుని నేను పైకి వెళ్ళాలి. లైక్ యేసు ప్రభుతో మనందరూ కలిసి పైకి వెళ్ళాలి. ఓకే, న్యూ స్మైల్. నాకు ఇష్టం లేదు ఇట్లా. విశ్వాసము ద్వారా మీరు నేను ఏ పరిస్థితినైనా మారచ్చు చెప్పారా? దిస్ ఈస్ డెఫినెట్ థింగ్. ప్రాక్టికలీ నేను అనుభవించిండేది దేవుని వాక్యంలో నుంచి మీకు బోధిస్తాను. కథ కాదు ఇది, ఈనాడు పేపర్లో వేసిన స్టోరీ కాదు, మీ ముందు తీసుకొచ్చినది. విశ్వాసం ద్వారా నీ శరీరపు స్థితిని, నీ మానసిక స్థితిని, నీ నీ పిల్లల పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితిని, డబ్బు ఆర్థిక పరిస్థితిని, ఏ స్థితినైనా నువ్వు విశ్వాసం ద్వారా మార్చచ్చు.
మార్చచ్చు ప్రియుడా. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ద్వారా మనము సాధించలేనిది ఏంది లేదు పిల్లరా. ఓకే, ఆ టాపిక్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే సార్, అర్థమైందనైనా? విశ్వాసం ద్వారా ఏదన్నైనా మార్చచ్చు. ఎనీథింగ్ యూ కెన్ చేంజ్ ఇన్ దిస్ వరల్డ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో రాయబడి ఉంటే దాన్ని నువ్వు సాధించవచ్చు విశ్వాసం ద్వారా. నువ్వు బీదరికంలో ఉన్నావా? మీ తాతల ఆస్తి లేదా నీకు? మీ తండ్రి నుంచి కూడా ఏం రాలేదా? ఈరోజు నీ దగ్గర ₹1 జేబులో లేకపోవచ్చు కానుకిచ్చేదానికి కూడా. బట్ ఇఫ్ యూ హియర్ మీ, వాక్యం నేను చెప్తున్నాను, నువ్వు విని నువ్వు విశ్వాసంలో నడిస్తే, విశ్వాసము ఒక కరెన్సీ పిల్లరా ఆత్మీయ లోకంలో. నువ్వు విశ్వాసాన్ని విడుదల చేసే ఆత్మీయ లోకానికి నువ్వు కరెన్సీ ఇచ్చినట్లే దూతలకు నువ్వు దూతలకు సామర్థ్యం ఇచ్చినోడు అవుతావు. విశ్వాసంతో నువ్వు మాట్లాడే వ్యక్తివి అయితే, విశ్వాసం ద్వారా నువ్వు పలికే వ్యక్తివి అయితే, దూతలు నీ జీవితంలో కావలసినవన్నీ అరేంజ్ చేసేదానికి నీకు దేవుడు చిన్న సర్వెంట్స్ వాళ్ళు. దూతలు కదలాలి నీ జీవితంలో అంటే, ఏంజలిక్ క్రీచర్స్ పని చేయాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఏంటి? వాక్యాన్ని మాట్లాడడం అనుక్షణం, వాక్యాన్ని చూడడం నీ జీవితంలో అనుక్షణం. ఓకే, ఎనీహౌ, సో విశ్వాసం ద్వారా ఏ పరిస్థితి అన్నా మార్చచ్చు. మనం అది నేర్చుకుంటున్నాం ఈ ఉదయకాలం. నా పిల్లరా, స్ట్రైట్గా ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు విషయంలోకి తీసుకెళ్ళాలా. యెషయా గ్రంథం. ఓకే, మనం ఏం నేర్చుకుంటున్నాం గత 3-4 వారాలుగా మనం నేర్చుకుంటా ఉండే విషయం ఏమంటే, ముందర చూడండి ఆయన, అక్కడిక్కడ చూడకండి, ఇక్కడ చూడండి, ముందర చూడండి. దేవుని వాక్యం యొక్క ఇంటిగ్రిటీ గురించి నేర్చుకుంటా ఉన్నాం. దేవుని వాక్యం యొక్క సత్యత, ఇంకా నమ్మకత్వం గురించి, శక్తి గురించి, పరిశుద్ధత గురించి, వాక్యం యొక్క గుణాలను మనం నేర్చుకుంటా ఉన్నాం. గత 3-4 వారాలుగా అనేక పాయింట్స్ మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యము దేవుడు ఒకటని, దేవుని వాక్యము పేరెంట్ అని, అన్ని సృష్టించినది దేవుని వాక్యం అని, ఆ తర్వాత దేవుని వాక్యము క్యాప్సూల్ లాగా పనిచేస్తుందని క్యాప్సూల్ అని, ఇంకా రకరకాలుగా చేసి దేవుని వాక్యం స్థిరమై ఉంది. ఈరోజు ఇంకో గుణం, నేను బ్యాక్లో పోలే ఆ గుణాలు, ఓకే, ఈరోజు ఒక స్పెషల్ వాక్యం యొక్క చాలా ముఖ్యమైన గుణాన్ని మనం నేర్చుకుంటాం. ఓకే, దేవుని వాక్యము దేవుని ఆలోచనలను, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క మార్గాలను తెలియజేస్తుంది. ఓకే, ఇది టైటిల్. ఓకే, యెషయా గ్రంథం దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క ఆలోచన తెలియజేస్తుంది. వాక్యంలో చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9. చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పబోతున్నా ఈరోజు. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. చదువు నేను 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దివ్య, అది సౌండ్ చెక్ చేసుకోండి, పెంచు. నేను నా తలంపులు గట్టిగా చెప్పు. నేను మానిటర్లో ఎక్కువ ఎక్కించు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా పిల్లరా, దేవుడు అంటున్నాడు, నా మార్గములు మీ మార్గముల కంటే, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. ఓకే, దేవుని మార్గాలు, దేవుని తలంపులు చాలా ఎత్తుగా ఉన్నాయంట. మనతో సెట్ కావడం లేదంట, బైబిల్ చెప్తుంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన తలంపులను, ఆయన మార్గములను మనకు తెలియజేశాడు. ఏ విధంగా? కింద చదవండి, ఏ విధంగా తెలియజేస్తున్నాడో. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై. చూసారా, భుజించు వారికి ఆహారం కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయను. ఆయన మార్గాలను, ఆయన తలంపులను మీరు నేను అర్థం చేసుకునే దానికి ఆయన ఏం చేశాడంట? తన వాక్యమును పంపించాడు. ఎట్లా పంపించాడంట? వర్షము హిమము.
ఎట్లయితే వర్షం హిమం వచ్చి ఏం చేస్తుందమ్మా, ఈ భూమి మీదకి వర్షం వచ్చి ఏం చేస్తుంది, భూమిని తడిపి పంట ఇస్తుంది పిల్లరా మనం కదా. ఈరోజు మనం తినగలుగుతున్నాం, మనం బ్రతికున్నామంటే దానికి కారణము ఏమొచ్చింది, వర్షం. దేవుడు అంటాడు, నా వాక్యం ఆ విధంగా మీ మీదికి పంపిస్తాను, మీ మీదికి నా వాక్యం వచ్చి నా తలంపులను నా మార్గములను తెలియజేస్తుంది అంటున్నాడు దేవుడు. సో దేవుని వాక్యం ద్వారా దేవుని మార్గాలను తలంపులను మనం తెలుసుకోవచ్చు. తెలుసుకున్నాక ఆయన మార్గంలో ఆయన తలంపుల్లో మనము ప్రవేశించి ఆయన కోరుకున్న విధంగా మనం జీవించవచ్చు. సో దేవుని వాక్యం ద్వారా దేవుని తలంపులను మార్గాలను మనం తెలుసుకుంటాం. అందుకే ఇక్కడికి వచ్చి ఉన్నాం. అందుకే చర్చికి కూడా రావాల పిల్లరా. దేవుని మందిరాన్ని పెట్టింది ఎందుకు? సో చాలామంది మీలో ఇది అనుకుంటా ఉండొచ్చు, ఏమని, చర్చ్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందని. ఈ చర్చ్ కాదు, మా జనరల్ చర్చ్. చాలామంది మీరు అనుకోవచ్చు, ఎవరో ఒక ఆయన పాస్టర్ లేసింటాడు, ఆయనకు అనిపించుంటుంది సండే కలుసుకుంటే బాగుంటుంది కదా మనము, యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళంతా అని చెప్పి స్టార్ట్ చేశాడు అనుకుంటా ఉండొచ్చు మీరు. నో, బైబిల్ క్లియర్గా చెప్తుంది, యేసు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఆయన లేచిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు, ఆరోహణం అయ్యేటప్పుడు బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసినది. చర్చ్ ఇలా కూడుకోవాలా సండే రోజని యేసు ప్రభు సాక్షాత్తు దేవుని కోరికది. ఇది మనిషి స్టార్ట్ చేసినది కాదు సంఘం అనేది. ఎందుకంటే మీరు నేను ఆయన ఆలయానికి వచ్చి ఆయన వాక్యం ద్వారా ఆయన మార్గాలను ఆయన తలంపుల్ని తెలుసుకోవాలని. ఇంటా చాలా ఇంపార్టెంట్ విషయాల్లోకి వెళ్తున్నాను నేను. వీడికి వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతో పోరు, ఎప్పటికీ లాభం పొందుకునే పోతారు పిల్లరా. జాగ్రత్తగా వింటా ఉన్నాయి. అందుకే దేవుడు ఆలయాన్ని పెట్టి, ఎందుకు రావడం అనుకోకండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 ఏం రాయబడిందంటే, మీరు ఇటు అటు కొట్టుకొని పోకూడనట్లు దేవుడు తన ఆలయాన్ని పెట్టి ఆలయంలో పాస్టర్ని ఇక కొంతమందిని పెట్టాడు. ఎందుకు? వాక్యం ద్వారా మిమ్మల్ని ఏం చేయడానికి, లైక్ సక్సెస్ఫుల్ చేయడానికి రాయబడింది. తెలుగులో చదువుతారు ఎవరన్నా? 4:13 పరిశుద్ధులు సంపూర్ణులుగా ఉన్నట్లు ఏం చేసేదానికి మా సంఘం ఉండేది. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఇక్కడ రావాలి చర్చికి. హలో ముందర చూడండి. అందుకే చూడండి, చర్చ్ అంటే చాలామందికి ఇంగ్లీష్ పదం అర్థం కాదు చర్చ్ అంటే. అందుకే మీరు గ్రీక్ పదం చూస్తే, గ్రీక్ బైబిల్లో మీరు చదివితే చర్చ్ అనే చోట, సంఘం అనే చోట ఏం రాయబడి ఉంటుంది తెలుసా? ఎక్లీసియా అని రాయబడి ఉంటుంది. ఎక్లీసియా అంటే వేరు చేయబడిన వారు అని. మీరు నేను లోకం నుంచి వేరు చేయబడిన వారం పిల్లరా. జాగ్రత్త వినండి. ఈ సృష్టిలో 2 రకాల మనుషులు ఉండేది ఈ భూమి మీద. బైబిల్ ప్రకారము 2 రకాల మనుషులు ఈ సృష్టిలో జీవిస్తూ ఉండేది. ఒకరు వేరు చేయబడిన వారు, లోకం నుంచి వేరు చేయబడిన వారు. వారు నూతన సృష్టి, వారు యేసు రక్తంతో కడగబడినవారు. ఇంకొకరు బైబిల్ ఏమంటుందంటే వాళ్ళని లోకస్తులు అంటుంది. అర్థమైందనన్నా? 2 రకాల మనుషులు ఈ భూమి మీద ఉంటాండేది. ఆత్మీయ లోకం చూసినప్పుడు పైనుంచి దేవుని దృష్టిలో 2 కనపడేది. ఒకరు లోకంలో ఉంటున్నవారు, లోకం నుంచి వేరు చేయబడిన వారు. మీరు నేను ఎక్లీసియా అని పిలువబడుతున్నాం. ఎందుకంటే మనం లోకం నుంచి వేరు చేయబడిన వారం, మనం లోకస్తులం కాదు కాబట్టి. అందుకే వేరు చేయబడిన వారు దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకొని దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవాలని చెప్పి దేవుడు సంఘాన్ని పెట్టినది. అందుకే ఇక్కడ రావడము ఆప్షన్ కాదు. ఇక్కడ రావడం ఎందుకో తెలుసా? మీరు నేను ఇటు అటు కొట్టుకొని పోకుండా కదా, మనము ఆయనలో అభివృద్ధి చెందేదానికి, ఆయనలో సంపూర్ణులుగా చేయబడేదానికి ఇక్కడికి వచ్చేది. అందుకే ఇక్కడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు దేవుని వాక్యం చెప్పబడుతుంది? దేవుని వాక్యం ద్వారా దేవుడు తన యొక్క తలంపులను, తన మార్గాలను మీకు నాకు సూచిస్తాడు, నేర్పిస్తాడు. కాబట్టి ఎందుకు దేవుడు ఆ విధంగా పని చేస్తాడు? ఏ విధంగా? ఇప్పుడు మనం చదువుకున్నాం, వర్షములాగా హిమములాగా. దేవుని వాక్యం ఏమైందంటమ్మా? వర్షంలాగా హిమములాగా మన మీదికి వస్తుంది. భూమి మీదికి వస్తే ఏమవుతుంది? వర్షము పండిస్తుంది పిల్లలు. అదేవిధంగా దేవుని వాక్యం మన మీదికి వచ్చినప్పుడు మనం విని ఆమీన్ అన్నవాడిది. ఆమీన్ అనడం మానుకోద్దండి. చాలా పిసినారోళ్ళు ఉన్నారు మీలో, ఆమీన్ కూడా అన్నారు. ఆమీన్ అంటే అర్థం తెలుసా? చెప్పండి ఏందో? గొప్ప ప్రార్థన ఏమో తెలుసా? ఆమీన్. బలమైన ప్రార్థన. చాలామంది చెప్పరు. అలవాటు వేసుకోండి.
మీకు అలవాటు లేకపోవచ్చు. నేను కూడా ఎప్పుడు అంత ప్రెషర్ వెళ్ళదు మీకు దాని మీద. ఎవరన్నా ఇప్పుడు కన్ఫెషన్ మేము చెప్పాను మీకు, కొద్ది నెలల నుంచి డిక్లరేషన్ మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా అనిందనుకో, ఏదన్నా ప్రామిస్ చెప్పినప్పుడు ఇక్కడ నిలబడి ఎవరన్నా సరే, వాళ్ళు కానీ నేను కానీ ఎవరన్నా ఆమీన్ అని వెంటనే చెప్పండి బ్రదర్. దానికి అర్థం ఏమో తెలుసా? ఇది జరుగును గాక అని. ఆత్మీయ లోకము చాలా విలువైన మాట. ఆత్మీయ లోకంలో వాక్యాన్ని ఆమీన్ అన్నప్పుడు, ఆమీన్ అంటే ఎవరి పేరు తెలుసా? యేసుప్రభు పేరు ఆమీన్ అంటే, ఆయన పేరు ఆమీన్, యేసుప్రభు పేరు అదే. నువ్వు ఆమీన్ అంటే అర్థం ఏమో తెలుసా? యేసు ప్రభులో ఇది నాకు జరుగును గాక, నా పిల్లలకు జరుగును గాక అంటావు. పెద్ద ప్రేయర్ ఇది పిల్లరా. అందుకే ఆమీన్ అనడం మానుకోకండి. ఓకే, సో చూస్తే పిల్లరా ఏ రీతిగా వర్షం పనిచేస్తుందో దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది. ఎందుకట్లా అమ్మా? కొన్ని వారాల క్రితం మనం చూసుకున్నాం, దేవుని వాక్యం ఒక కంటైనర్ పిల్లరా, ఒక మిజైల్ లాగా లేకుంటే క్యాప్సూల్ లాగా. దేవుని వాక్యము క్యాప్సూల్ అని నేర్చుకున్నాం కదా. క్యాప్సూల్ ఎట్లుంటుంది? క్యాప్సూల్ లోపల పౌడర్ ఉంటుంది కదా. ఆ పౌడర్ ఏం చేస్తుంది? క్యాప్సూల్ వేసుకున్నప్పుడు లోపల పోయి కడుపు నొప్పి, కాలు నొప్పి ఏదున్నా, ఎందుకంటే ఆ క్యాప్సూల్ లోపల మందు ఉంది. దేవుని వాక్యం అటువంటిది పిల్లరా. మీరు ఎప్పుడైతే ఇక్కడ కూర్చొని వింటారో, వర్షంలాగా మీ మీదికి దేవుని వాక్యం దిగుతోంది. మీరు తీసుకున్న కొలది, వాక్యాన్ని తీసుకున్న కొలది మీ జీవితంలో వాక్యం ఏం చేస్తుంది? వాక్యం లోపల ఏముంది? మందు. క్యాప్సూల్లో మందు ఉన్నట్లుగా వాక్యం లోపల నీకు కావాల్సింది తెచ్చిచ్చే సామర్థ్యం ఉంది పిల్లరా. అందుకే మీరు ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు మీ జీవితాలు మారిపోతాయి. మీ జీవితాల్లో రావాల్సిన దీవెనలు వస్తాయి. మీరు మార్గం తెలుసుకుంటారు. ఆయన తలంపులు మీరు తెలుసుకుంటారు. వాక్యం వినేటప్పుడు చాలా పని జరుగుతూ ఉంటుంది పిల్లరా. అందుకే మీరు చూసినప్పుడు బైబిల్లో ఎప్పుడైతే సంఘం ఏర్పడిందో ఏం చేసేవాళ్ళు? అపోస్తులు ఏం చేసేవాళ్ళు? అపోస్తులు పౌలు కానీ పేతురు కానీ వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? ప్రీచ్ చేసేవాళ్ళు పిల్లరా. వాక్యం బోధించేవాళ్ళు కదా. సంఘంలో మీరు చూస్తే ఎక్కడ కూడా ఎప్పుడు వాక్యం, ఎందుకంటే వాక్యం ద్వారా, వాక్యం వర్షంలా హిమంలా మీ జీవితంలో పనిచేస్తుంది కాబట్టి, మీరు కోరుకున్నది తెచ్చిచ్చేది వాక్యమే కాబట్టి. అందుకే వాక్యం మీలో పోయినప్పుడు జీవితంలో మార్పు తెస్తుంది. జస్ట్ ఒక ఉదాహరణ చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. వాక్యం యొక్క శక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం. చూడండి ఏమైందో ఇక్కడ. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 38లో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. మీరు చూసినట్లయితే పిల్లరా 38లో యేసు ప్రభు ప్రీచ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వీళ్ళంతా ఎవరు? 2వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఓకే, బ్యాక్గ్రౌండ్లో మీరు చూసి వేల మంది అక్కడికి వచ్చారు. ఎక్కడికి? అపోస్తులు 120 మంది అన్య భాషలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు అందరూ అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ యెరూషలేం పట్టణం నుంచి వేల మంది ఆ శబ్దాన్ని, ఐ డోంట్ నో ఎట్లా ఆ శబ్దము పట్టణంలో ఉన్నవారిని లాక్కొందో పిల్లరా. మొత్తం అందరూ అనేక వేల మంది పరిగెత్తి వచ్చారు ఇక్కడికి. వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతుంటే ఆ సౌండ్, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సౌండ్ని, మనం సౌండ్ అంటున్నాం కానీ నాకు ఆత్మీయంగా మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ అంటే పరిశుద్ధాత్మ సామర్థ్యం ప్రజల్లోకి వెళ్ళింది పిల్లరా. ఈ ప్రజలు ఎవరో తెలుసా? యేసుప్రభుని సిలువేసిన వాళ్ళు వీళ్ళు, యేసుప్రభుని నిరాకరించిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారో వాళ్ళ వేల మంది వీళ్ళ దగ్గరికి పరిగెట్టి రావడం జరిగింది. మొదటి సంఘం అదే. ఆ రోజు సంఘం ఏర్పడిండేది పెంతెకోస్తు దినమందు. వచ్చినప్పుడు వాళ్ళు ఆ పేతురు యొక్క వాక్యం విని చంపినోళ్ళు వీరు యేసుప్రభుని. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? 38లో చూస్తే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఓకే సారీ 37లో చూడండి, 36 నుంచి చదువుతాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇజ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొని చెప్పాను. చెప్తే ఏమన్నారు తెలుసా వాళ్ళు? 37లో వారు ఈ మాట విని, చూసారా దేవుని మాటలో ఉన్న శక్తి. అంతకుముందు చంపారు యేసు ప్రభుని. ఇప్పుడు వాళ్ళే ఈ యొక్క వాక్యం విన్నప్పుడు పేతురు ద్వారా యేసు ప్రభు ప్రభు ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన్ని మీరు సిలువ వేశారు, ఆయన వచ్చినది మీ కొరకు చనిపోయేదానికని సువార్త విన్నప్పుడు ఆ వాక్యాలు ఇంగ్లీష్లో బలి రాశాయి. ఇంగ్లీష్లో ఏం రాబడిందంటే, నౌ వెన్ దే హర్డ్ దిస్
దే వర్ కట్ టు ద హార్ట్. హృదయాలు ఛేదించబడ్డాయంట. చూడండి వాక్యానికి ఎంత శక్తి ఉందో. ఎప్పుడైతే వాక్యం వారిలోకి వెళ్ళిందో ఆ కఠోరమైన మనుషులు ఇప్పుడు అంటున్నారు, అయ్యా మేము ఏం చేయాలా, అయ్యో మేము ఈ తప్పు చేసాం, ఏం చేయాలని పశ్చాత్తాపడుతున్నారు. అదే రాయబడింది, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామందు బాప్తిజం పొందురు అన్నప్పుడు వాళ్ళు బాప్తిజం పొందారు. వినండి, నేను కొన్ని వేరే విషయాలకు తీసుకెళ్ళాలి, నేను జస్ట్ బిల్డప్ చేసుకుంటాను ఇక్కడ వాక్యం యొక్క శక్తి గురించి. చూసారు వాక్యం ఎంత శక్తి గలది. ఒక మనిషి హృదయంలో ప్రవేశించినప్పుడు వర్షం ఏమైతే చేస్తుందో భూమి మీద, దేవుని వాక్యం ఎటువంటి స్థితినైనా మార్చగలదు. ఈ కఠినాత్మలో ఆ యొక్క వాక్యం లోపలికి ప్రవేశిస్తున్న వాళ్ళలోకి వాళ్ళు పశ్చాత్తాపడి 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఆ తర్వాత కింద అంత చెడ్డవాళ్ళు కానీ ఆ వాక్యం యొక్క శక్తి చూడండి ఎంత ఉందో, వాక్యానికి ఎంత శక్తి ఉందో. మళ్ళీ మీరు 4వ అధ్యాయంలో మీరు చూస్తే 4వ అధ్యాయము 4వ వాక్యంలో, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయనో. వింటానండి ఇప్పుడు వేరే విషయాలకు తీసుకెళ్ళాలి, నేను లేదు శక్తి చెప్పి వేరే పాయింట్స్లోకి తీసుకెళ్ళాలి. వింటానండి. అక్కడ 3,000 మంది రక్షింపడ్డారు. వెంటనే ఇక్కడ మళ్ళీ పేతురు లేచి వాక్యం చెప్తున్నాడు ఇంకో ప్లేస్లో పోయిన తర్వాత పోయి 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు కలిసి ఎన్ని వేల మంది మనకు తెలియదు. చూడండి ఆ ప్రజల మధ్య ఏ ప్రజలైతే యేసు ప్రభుని నిరాకరించారో, సిలువ వేశారో, అదే యెరూషలేములో ఇది జరుగుతూ ఉండేది. చూసారా 1,000 మంది రావడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం వచ్చినప్పుడు పిల్లరా వారి హృదయాల్లో వర్షం ఏ రీతిగా వచ్చి పంట ఇస్తుందో, దేవుని వాక్యం వారి జీవితాల్లో ప్రవేశించినప్పుడు వారి జీవితాల్లో మార్పు చెందే, వారు పశ్చాత్తాపడుతున్నారు, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారు, చెడ్డ అలవాట్లు వదిలేశారు. మీరు చూస్తే కింద చదివితే ఈ ఇంత భయంకరమైన వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆస్తులు అమ్మేసి దేవుని తీసుకొచ్చి ఇచ్చారు డబ్బంతా. ప్రేమగా ఉండడం మొదలుపెట్టారు, దయతో ఉండడం మొదలుపెట్టారు. యేసు ప్రభువుని నిలువలా చంపిన వాళ్ళు మారిపోయి మొత్తం పట్టణం అంతా పిల్లరా యేసు నామంతో నిండిపోయింది. కారణం ఏమో తెలుసా? ఏమొచ్చింది వాళ్ళ మధ్యలోకి? దేవుని వాక్యం. దేవుని వాక్యం వచ్చినప్పుడు వాళ్ళు అర్థమైంది దేవుని మార్గం ఏంటి, దేవుని కార్యాలు ఏంటి, దేవుడు ఏం చేయాలనుకుంటానని. అంత శక్తి ఉంది వాక్యానికి. అందుకే ఈరోజు కూడా వాక్యం చెప్పబడేది సంఘంలో. మీ మధ్య ఏం చెప్పబడుతుంది? వాక్యం. నాకు బాగా గుర్తుంది, నేను కొత్తగా వచ్చినప్పుడు ఇటుకి వచ్చినప్పుడు కొంతమంది స్నేహితులు, పాప మీరు ఎవరు లేరులేండి, నాకు బాగా సలహాలు ఇచ్చేవాళ్ళు. సలహాలు ఇచ్చారు, బ్రదర్ సండే మీరు కూడా ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టండి, అప్పుడు జనాలు వచ్చేదని. ఏం పెట్టాలంట? ఎంటర్టైన్మెంట్ పెట్టండి, కొద్దిగా ఏదో డ్రామా గీమా పెట్టండి, పోటీలు పెట్టండి అనేవాళ్ళు. నాకు ఏం పోటీలు అంట? పాట పోటీలు అంట. ఎందుకు తెలుసా? జనం వచ్చేదానికి బ్రదర్, కొద్దిగా అట్రాక్ట్ చేయాలి మీరు. ఇంకో ఆయన సలహా ఇచ్చాడు, ప్రతి వారము ఒక ప్రీచర్ని బయట నుంచి పిలిచినాం. నేను ఎందుకు వచ్చాను నాకే అర్థం కాలే. బయట నుంచి పిలిస్తే ప్రతి వారం వీళ్ళు ఏం చెప్పారో దానికి డెడ్ అగ్నెస్ట్గా పోతానా నేను. ఎందుకంటే నాకు తెలిసి డ్రామాలు గీమాలు చల్లవు. అవసరం అప్పుడప్పుడు డ్రామాలో, క్రిస్మస్ అప్పుడు స్కిట్లు, డ్యాన్సులు, పాటల పోటీలు ఉండనే ఉండవు ఇక్కడ. అమ్మ చాలామంది పాటల పోటీలు పెడతారు కదా, ఆటి నుంచి వస్తారు, ఈటి నుంచి వస్తారు. నాకు తెలిసి అంతా వచ్చి నాకేసి వెళ్ళిపోతారు, ఏముండదు ఇక్కడ. ఎవడు నేనే పాడుకుంటాను మళ్ళా. ప్రతి సండే ఆడ పోటీలు పెట్టేది ఏమైనా డ్రామా కంపెనీనా ఇక్కడ? హలో సరే, చాలామంది ఇక్కడ సలహా ఇస్తారు, చాలామంది ఫాలో కూడా చేస్తున్నారు. 5 మంది ఉండరు ఆడ. కష్టము. ఎందుకంటే ఏముంటే వస్తారు ప్రజలు? ఆయన మాట్లాడాలా, నేను మాట్లాడతాడు, ఆయన మాట్లాడాల మీతో, అభిషేకం మాట్లాడాల మీతో. డ్రామాలకి ఏమో చల్లపులేరా, పాటలు డ్యాన్సులు ఏమంటారు, పాటల పోటీలు ఇట్లా ఉంటుంది. అందుకే ఈ చర్చలు ఏముండవు అమ్మా. 1 గంట 15 నిమిషాలు పాట స్తుతి ఆరాధన ఉంటుంది. మళ్ళీ 1 గంట నడిచేది ఏముంటుంది? తిమోతి వాక్యం ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? ప్రైజ్ ద లార్డ్, జావ్ గర్ర, అంతే. ఏముండదు, పోటీలు గీటలు ఉండవు ఇక్కడ, జరగదు ఇక్కడ. ఎందుకు తెలుసా? అందుకు కాదు సంఘం ఉండేది. ఎందుకు తెలుసా? వాడిని జయించాలంటే పాటల పోటీలు పెడితే పోడవాడు. నువ్వు పాట పాడినా అనుకో, వాడు ఇంకా నీకంటే బ్రహ్మాండంగా పాటలు పాడతాడు వాడు. వానికి పాటలు బాగా తెలుసు. ఎవరికి? గడియపల్లి ఎవరికి? సాతాన్ దగ్గర నువ్వు పాటలు పాడినావు అనుకో, వాడు పాట పాడతాడు. వాడు డ్యాన్స్ చేస్తే నువ్వు వాడు డ్యాన్స్ చేస్తాడు.
వాడు ఒకే దానికి నీ ముందు సాష్టాంగ పడేది. ఏదానికి అమ్మ? ఏదానికి? అది కథ. వాంతో నువ్వు చెప్పాలా, ఇట్ ఈస్, గడి చెప్పాలా, ఇట్ ఈస్. అందులో చెప్పాలి నాతో పాటు, ఇట్ ఈస్. నాతో పాటు చెప్పండి రా, ఇట్ ఈస్ రిటర్న్. అది ఇట్ ఈస్ రిటర్న్. దానికి మాత్రమే కాళ్ళ మీద పడతాడు వాడు. ఇంకా డ్యాన్స్ అన్నాం అనుకో, వాడు కూడా భలే వేస్తాడు నీతో పాటే. వాడు కొత్త కొత్త నేర్పిస్తాడు. మనకు తెలుసు అవన్నీ. ఎందుకు చెప్తానంటే అంత అవసరం వాక్యం. ఓకే, అందుకే పేతురు ఒక మంచి, పౌలు ఒక మంచి మాట అంటాడు చూడండి. అది ఆ తర్వాత ముందుకెళ్దాం. 1 తెస్సలోనికై 2:13. వాక్యము వర్షంలా పనిచేస్తుంది నీ జీవితంలో. అది నేను చెప్తున్నా ఈరోజు ప్రీచింగ్లో. అది నీ జీవితంలో సమస్తాన్ని పండిస్తుంది. ఓకే, అందుకే చూడండి 1 తెస్సలోనికై 2:13 ఫాస్ట్గా చదవండి. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక. చూసారు, మనుషులు వాక్యమని ఎంచక మీరు కూడా ఎంచకూడదు. పాస్టర్ చెప్తాడు ఈరోజు. పాస్టర్ ఏం చెప్తాడు? పాస్టర్ చెప్పేదాన్ని కాదు పిల్లరా, దేవుడు పాస్టర్ ద్వారా మాట్లాడతారని విశ్వాసంతో రావాలా. చూడండి ఏం రాబడిందో. అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయు. ఏంటంట కార్యసిద్ధి కలిగజేసేది? చెప్పండి. దేవుని వాక్యము. గట్టి చెప్పండి. దేవుని వాక్యము నాలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. దేవుని వాక్యం నీలో ప్రతి కార్యం చేసేది. దేవుని వాక్యం నీకు ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చేది. అందుకే దేవుని వాక్యం మీరు నేను కూర్చొని వింటున్నాం. భక్తిగా శ్రద్ధగా వినాలి ఆయన. ముందర చూసానారా? దేవుని వాక్యం ముందర చూడండి. దేవుని వాక్యం నీ ప్రతి సిచ్యువేషన్కి జవాబిచ్చేది. ప్రతి పరిస్థితి నీ జీవితంలో ఏదైనా సరే దేవుని వాక్యం తప్ప ఈ సృష్టిలో నీకు కావాల్సింది తెచ్చిచ్చేది ఏదీ లేదు. అది నీ కుటుంబమైన, నీ ఆరోగ్యమైన, నీ పిల్లల జీవితం. వాక్యం లేకుంటే నీ కార్యం జరగదు. మిగతావన్నీ టెంపరరీ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ నీ జీవితంలో దేవుని వాక్యం. అందుకే శ్రద్ధగా వినాలా, వినడమే కాదు వాక్యాన్ని తీసుకెళ్ళాలా. ఎందుకంటే అదే నీ జీవితంలో నీకు సిద్ధుడుగా చేసేది, నీకు కావాల్సినవన్నీ తెచ్చిచ్చేది. అర్థమైందనైనా? అది లేక, వాక్యం లేక చాలామంది క్రైస్తవులు కష్టాల్లో సమస్యల్లో పడతారు. మన ఎవరో అడుగుతున్నారు నాకు, ఏనండి సార్ దేవుడు అందుకే వాక్యం వినాలనేది, నేను చర్చికి పోవాలనేది. ఒక అతను అడుగుతున్నాడు, సార్ ఎందుకు సార్ దేవుడు 30లో కొంతమంది చంపేస్తాడు? ఎంతమంది? కొంతమందిని 30లో చంపేస్తాడు, కొంతమంది 40లో చంపేస్తాడు. ఇతనికి ఇదే క్యాలిక్యులేషన్ ఉంది పాపం. కొంతమంది 50లో చంపేస్తాడు. చూసారా? క్రైస్తవులకు తెలీదు ఎవరంటే సంపద అనేది దేవుడు అంట. అంటే అర్థమైంది నేను ఏం చెప్తున్నాను? కొంతమంది 30 ఏజ్లో చనిపోతున్నారు, 40 ఏజ్లో చనిపోతున్నారు, 50 ఏజ్లో చనిపోతున్నారు. ఎందుకు సార్ దేవుడు ఇట్లా చేస్తున్నాడో పాపం వాళ్ళకి? హలో, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరిని ఎప్పుడు చంపడవు. చావు అనేది దేవుని హిస్టరీలో లేదు, దేవుని లిస్టులో లేదు. ఈ సృష్టిలో పెద్ద శత్రువు ఎవరు తెలుసా దేవునికి? బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. ఏంది అది? మరణం. యేసుప్రభు మరణమా నీ ముళ్ళెక్కడ, నీ విజయం ఎక్కడ? మరణము తన యొక్క చివరి శత్రువు. మరణమే తన శత్రువు పిల్లరా. మరణం ఆయన ఎందుకు ఇస్తాడు? నైనా బ్రదర్ సిస్టర్ ముందర చూడండి ప్లీజ్, ముందర చూడండి. మళ్ళీ ఈయనరు ఆడికి పోయిన తర్వాత ఎందుకు ఆయన 40లో చంపేసినాడు దేవుడు, 50లో ఎందుకు చంపేసినాడు? ముందర చూడండి పిల్లరా. దేవుడు మనిషికి మరణం ఇవ్వడు. మరణం దేవుడి నుంచి రాదు. దేవుడు 2 నాలుకలోడు కాదు. పైన చూడాలి, మళ్ళా కింద చూసారు. దేవుడు 2 నాలుకలోడు కాదు. ఒకే నాలుక ఉండేది దేవునికి. ఆయన ఏం చెప్పాడో తెలుసా? నిన్ను నేను దీర్ఘాయువుతో తృప్తిపరిచి ఉన్నా. 91:16 తీకండి, రాసుకోండి. 91:16 అన్నాడు కీర్తనలో, నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరిచి ఉన్నా. నిర్గమకాండం 23:26 కులేప, 23:26 ఏం రాబడింది? ముందర చూడండి. నిర్గమకాండం 23:26
నీ దినములు నువ్వు పూర్తి చేస్తామని రాయబడింది. సామెతల గ్రంథం 3:16లో నీకు దీర్ఘాయువుతో నేను తృప్తిపరుస్తానని రాయబడింది. హలో, ఐ మీన్ లైక్ 32:27 అనుకుంటా, ద్వితీయోపదేశకాండం చాలా ఉన్నాయి పిల్లలు. ముందు చూడండి. హలో, దేవుని యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? నిన్ను దీర్ఘాయువుతో జీవింపచేయడము. నువ్వు దీర్ఘాయువుతో జీవించాలా? ముందు చూడండి ఆయన, నువ్వు నీ పిల్లల్ని, నీ పిల్లల్ని, నీ పిల్లలు మనవరాలు అట్లీస్ట్ 4th జనరేషన్ అయినా నువ్వు టచ్ చేసి వెళ్ళాలి భూమి మీద. అది నీ లక్ష్యం ఉండాల్సింది. దేవుడు చావు వీడిపిల్లరా. హలో, ముందు చూడండి, అసలు దేవుని ప్లాన్లో ఇది లేనే లేదు. హలో, జాగ్రత్త వినండి. దేవునికి ఇష్టం లేదు పిల్లరా మనం అలా చనిపోవడము. ఈవెన్ నువ్వు హాస్పిటల్లో పడి చనిపోవడం, దివ్య ఇక్కడ ముందర చూడాలి మీరు, హాస్పిటల్లో పడి చనిపోవడం దేవుని ప్లాన్లో లేదు. ముందర చూడాలి మీరు. నువ్వు హాస్పిటల్లో ట్యూబులు ముక్కుల్లో మూతుల్లో పెట్టుకొని అని చచ్చిపోవడం దేవునికి ఇష్టం. అది దేవునిది కాదు. పేస్ మేకర్ పెట్టుకోను, తప్పుగా అనుకోద్దు ఎవరన్నట్లుంటే, నేను తప్పులేడు పాపం మిమ్మల్ని అట్లా. నేను సత్యం చెప్తాను, నా జీవితం దేవుని దృష్టిలో అది కాదు. బుక్లో రాయబడి ఆయన హృదయంలో అది లేదు. పారాడుకుంటా చచ్చిపోలా రాత్రి కొంతమంది లాస్ట్లో వృద్ధులు. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. హలో, ఆ మరణమే లేదు మనకి. నా మరణం ఏమో తెలుసా? దేవుని యొక్క వాక్య ప్రకారము తన గుండెల్లో తను కోరుకునేది. మీరు నేను మన దినములు సంపూర్ణం చేసే నిండు ఆరోగ్యంలో మీరు చెప్పాలా, నేను వెళ్తున్నాను, గుడ్ బాయ్ మా ఇంటికి అని చెప్పి వెళ్ళాలి. అది హలో, రోగంలో చనిపోవడం దేవుని కోరిక కాదు. ఎన్నండి ముందర. అందుకే ఐ మీన్ బైబిల్లో చూసుకోండి ఎట్లా చనిపోయారు దేవునితో బ్రతికిన వాళ్ళు. కెన్నితగన్ అనే గొప్ప దైవజనుడు, మీరు ఆయన బుక్స్ చదవండి, మంచి గొప్ప చూడు. ఆయన ఒక బుక్ రాశాడు పిల్లరా. ఆయన చచ్చిపోక 20 ఏళ్ళ క్రితం, ముందు చూడాలి మీరు, ఆయన చనిపోక 20 ఏళ్ళ క్రితం ఆ బుక్ రాశాడు ఆయన. ఆ బుక్లో ఏమని రాశాడు తెలుసా? నేను చనిపోయేది ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? నేను చనిపోయే రోజు, అంటే నేను చనిపోని పదం వాడకూడదు కానీ మీరు అర్థం చేసుకోవాలని వాడతాను. నేను చనిపోయే రోజు నేను పొద్దున్నే లేచి ఆ రోజు నా పిల్లలందరినీ పిలిచి, మనవళ్ళను మనవరాలను 4th జనరేషన్ ఎంతమంది ఉన్నారో పిలిచి, నైనా సునీత ఇంటాను కదా, అక్కడెక్కడ దిగులుతూ ఉన్నాను, ఇట్లా తిరుగు, హలో, అందరినీ పిలిచి వాళ్ళతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి అందరి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి అందరి మధ్యలో సంతోషంగా నా ప్రభు వస్తాడు, మేమిద్దరు కలిసి వెళ్ళిపోతాం. దట్స్ ద లైఫ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఇది కాకుండా వేరేది యాక్సెప్ట్ చేయకూడదు మన మరణంలో. బైబిల్ బోధించేది అదే పిల్లరా. ముందు చూడండి. దేవుడు దీర్ఘాయువు ఇస్తాడు పిల్లరా. తన రెస్పాన్సిబిలిటీ ఏం చెప్పండి? నీకు దీర్ఘాయువు కనీసం, అంటే నా తరఫున అంటున్న 4th జనరేషన్. అది దేవుని కోరిక. దీర్ఘాయువు ఆయన రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము, కానీ నీ రెస్పాన్సిబిలిటీ దాన్ని తీసుకోవడం. ఎట్లా తీసుకుంటావు? ఆయన ఇచ్చే దీర్ఘాయువు కాదు, ఏదైనా సరే నువ్వు ఆయనతో తీసుకోవాలంటే ఆయనతో ఏకీభవించాలా. హలో, ఆయన అంటాను, నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాను. నీ బ్రతుకు కాలం అంతా నువ్వు చెప్పాల్సింది ఒకటే, నేను దీర్ఘాయువునితో బ్రతికి చచ్చిపోతా, నేను దీర్ఘాయువు కలిగి ఉంటా. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహకరించదంటే ఏమో తెలుసా? ఆయన నోటితో నీ నోరు సహకరించాలా. ఆయన అంటాను, నువ్వు చచ్చిపోవు క్యాన్సర్లో, నువ్వు చచ్చిపోయే రోగం ద్వారా, నువ్వు దాంతోపాటు ఎస్ అనాలా, ఆమీన్ అనాలా, నువ్వు చెప్పాలా, నేను దీర్ఘాయువుతో తృప్తిపరచబడి ఉన్నా, నా సుఖ జీవితం నేను సుఖంగా జీవిస్తా, నా దినములో నీవు సుఖంతో నిండిన దినములో నువ్వు చెప్పలేదనుకో, ఆయన ఇచ్చిన నీ జీవితంలో అది పనిచేయదు. కొద్ది రోజుల క్రితం మేము ఒక సాక్ష్యం వింటాను.
ఆ సిస్టర్ 73 ఏళ్ళ వయసు. నాయన మీరు వింటున్నారా? వయసు ఆమెకి 73 ఏళ్ళు. ముందర చూడాలి నాయన. 73 years ఏజ్ ఆమెకు. అన్యుల నుంచి యేసుప్రభుని రక్షకుడుగా ఇట్లా అదే చర్చ్, వాళ్ళ చర్చ్ కూడా అక్కడ ఇట్లే ప్రీచ్ చేస్తాను. మీరు వింటున్నారా అవే విషయాలు? ఆమె సాక్ష్యం నేను వింటానమన్నా. 73 ఏళ్ళ వయసు. ఈనాడు మీకు చాలా ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఇదే గత 10 సంవత్సరాలుగా ఆమె శరీరంలో ఏ రోగము ఆమె అనుభవించలేదు. ఏ రోగం లేదు ఆమె గత 10 సంవత్సరాలుగా. అంటే 73 ఏజ్. 10 years నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? 63 నుంచి 73 లోపల ఏ రోగము ఆమె ఎప్పుడు శరీరంలో అనుభవించాలా. ఈయనండి ముందర చూడండి. ముందర చూడాలా. కానీ 63 వరకు అనేక రోగాలు ఆమె శరీరంలో ఉండేవి. షుగర్, బీపీ, ఆమె ఎప్పుడు మందులతోనే బతికేదంట ఆమె. ఇట్లే చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాస్టర్ ఇదే ప్రీచ్ చేస్తున్నాడు. మీకు ఈరోజు చెప్తాను. అదే యేసయ్య అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతారు. మీరు ఎప్పుడైతే యేసయ్య తిన్న దెబ్బల చేత, నేను చెప్పేది మీరు తీసుకుంటే రానున్న దినాలు మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గర పోర్రా. నేను మీకు బైబుల్ పట్టుకొని చెప్తాను. నేను నా దేవుణ్ణి సాక్షిగా ఎంచి చెప్తాను. ఇక్కడ నా దేవుణ్ణి హృదయంలో వేసి నీ సంఘానికి చెప్పు. అనవసరంగా రోగంలో పీడింపబడతాన్నారు వాళ్ళు. అది నా తరఫున కాదు. ఈ సిస్టర్ ఏం చేసేదంటే, ఎప్పుడైతే పాస్టర్ చెప్పినాడో ఆ వాక్యాన్ని పట్టుకొని, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత దొరికింది, నాకు స్వస్థత లభించింది అనే వాక్యాన్ని తను 63 ఏళ్ళ వయసులో ఆరంభించింది. అంతకుముందు లేసే మాత్రం కూర్చుంటే మాత్రం ఆమె ఎప్పుడైతే ఈ వాక్యము చెప్పడం మొదలుపెట్టిందో, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత, అయ్యా నా తిండిని వినాలి మీరు. ఇది వినుకోకుండా లోపలిపోయి ఆడ ఊరికే పొడిపించుకుంటే ఏముంది, వాళ్ళతో కోపించుకుంటే దేవుడు ఏమీ చేయలేడు మీ జీవితంలో. ఆయనతో మీరు సహకరించుకుంటే, మీ నోరు ఆయనతో సహకరించాల. నా తిండిని, నీటిని దేవుడు దీవించాడు. నేను తినే తిండి పరిశుద్ధమైంది. ఆయన తిండి నీటిని దీవించాడు. నా మధ్య నుంచి రోగాలు తొలగించాడు. ఐగుప్తు మీదికి వచ్చిన ఏ రోగము నా మీదికి రాదు. నా దేవుడు వాగ్దానం చేశాడు. నా దేహము దేవుని మందిరము. దేవుడు తప్ప రోగానికి నా శరీరంలో స్థలము లేదు గాక. ఎప్పుడైతే ఈ యొక్క ప్రామిసెస్, పరిశుద్ధాత్మ దేవుడు నా శరీరంలో ఉండి అణువుని అనుక్షణము ఆరోగ్యంతో నింపుతూ భద్రపరుస్తూ బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్యాలు నాయన వింటానవా? ఈ వాక్యాలు నీ నోట్లో అనుక్షణం రావాలా. ఆ సిస్టర్ ఒక మంచి మాట, ఎప్పుడైతే ఈ వాక్యం నువ్వు చెప్తానో వర్షం వచ్చినట్లే భూమి మీదకి. నాయన వింటానవా? వర్షం వచ్చి భూమిని ఎట్లా తడిపి పంటేస్తుందో, నీ శరీరాన్ని, నీ రక్తాన్ని, నీ మాంసాన్ని ఆరోగ్యంగా వస్తుంది. లేకుంటే నువ్వు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఉన్నా, నువ్వు 24 గంటలు ఉపవాసం ఉండు, 40 రోజులు ఉపవాసం ఉండి నువ్వు రోగం నుంచి బయటపడలేవు. ఆయన చెప్పిన విధానంలో నువ్వు పోకుంటే, నోరు తెరచి అనుక్షణము నువ్వు కన్ఫెస్ చేయకుంటే ఆ హెల్త్ గురించి, నేను ఆరోగ్యం గురించి చెప్తున్నా, డబ్బు విషయం, ఏ విషయమైనా. ఆ సిస్టర్ మంచి టెస్టిమనీలో ఒక మాట చెప్పింది. 63 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే నేను సిస్టర్ విన్నానరా, నేను చెప్తానో ఈ వాక్యం, ఆమె అనింది, నా శరీరంలో అనుక్షణము ఆరోగ్యం చూసుకుంటూ పోతున్నా. అయితే ఇది నాలా అనేక సార్లు నాకు సిమ్టమ్స్ వచ్చేటివి. మళ్ళా కడుపు నొప్పి, మళ్ళా చక్కెర వచ్చినట్లుగా, బీపీ ఎక్కువైనట్లుగా, షుగర్ ఎక్కువైనట్లుగా, లేకుంటే మళ్ళా రోగం నా మీదకి వస్తుందే. మళ్ళా వాడు అనేవాడంట ఆమెతో, లేదు నువ్వు బాగుపడలేదు, ఇవంతా నీ చెల్లవు, నువ్వు మళ్ళా రోగి అయిపోతావు. ఈ శబ్దాలు ఆమె అంటే ఈ యొక్క సిమ్టమ్స్ వాడు వదులుతాడు వాడు. నేను కూడా వానితో నేను ఆమె కథ చెప్తాను, ఆమె కరెక్ట్ స్టోరీ, అందుకే నేను చెప్తాను, నేను అనుభవిస్తాను కాబట్టి.
జాగ్రత్తగా వినంటారా, సాతాను మీకు సిమ్టమ్స్ పెడతాడు, రోగం పెట్టలేడు. వానికి తెలుసు ఈ మనిషిని నేనేం చేయలేను, ఈ మనిషి దేవుని యొక్క బిడ్డ, ఈ మనిషి దైవత్వంతో నిన్నే ఉన్నాడు. సిస్టర్ పైన చూడండి, ఈ వ్యక్తి శరీరం నిండా పరిశుద్ధాత్మ దేవుడు, ఈ మనిషిని రోగంలో పెట్టే ఎవడు చేత కాదు, నా చేత కాదని సైతానికి బాధ తెలుసు. వాడు ఏం చేస్తాడంటే సిమ్టమ్స్ చేస్తాడు, మీ మైండ్ మీద థాట్స్ చేస్తాడు. వాడు కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది, ఇది వాతావరణమైన ఎలర్జీ వచ్చింది నీకు, హలో ఇది వచ్చింది. నువ్వు ఎప్పుడైతే ఆ సిమ్టమ్తో సహకరిస్తావో నీ శరీరంలోకి ఆ రోగము చొరబడి నీ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఎందుకు చెప్పండి, ఎవరు పర్మిషన్ ఇచ్చినది? నువ్వు. నాలుకలో ఏముంది? నీ నాలుకలో మరణం. నీ నాలుకలో ఇంకోటి ఏముంది? నువ్వు ఒప్పుకున్నప్పుడు శరీరంలో ప్రవేశిస్తుంది. ముందర చూడండి, హలో నీవు నేను. అందుకే దేవుని వాక్యం గురించి మీకు చెప్తాను. దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క మార్గాలు తెలియజేస్తుంది దేవుని వాక్యం. అదే పాయింట్. ఆయన వాక్యము, ఆయన తలంపులు ఏమంటే నువ్వు ఎప్పుడు రోగంలో ఉండడానికి వీల్లేదు. రోగం లేదు నీకు దీర్ఘాయుతో తృప్తిపరిచాడు. నేను చెప్పాను కదా, హాస్పిటల్లో పడుకొని పైపులు గీపులు వేసుకొని నోట్లో ముక్కుల్లో చచ్చిపోయేదానికి కాదు ఉండేది. మీరు అది డర్టీ డెత్. అది ఇట్ షుడ్ నాట్ బి ఇన్ అవర్ లైఫ్. హలో, నీ శరీరంలో రోగం ఉండడం ఇల్లీగల్ ఈ రోజు కూడా. ఇట్స్ ఏ ఇల్లీగల్ థింగ్, ఇట్స్ ఏ డిమోనిక్ థింగ్. అది దేవుడి నుంచి కాదు. అది దేవుడు సహించలేడు నువ్వు రోగంతో ఉండడం. నీకు పడిసం పట్టడం కూడా దేవునికి ఇష్టం లేదు. నీకు రోగం లేదు తన యొక్క వాక్య ప్రకారం. నువ్వు ఎప్పుడైతే సిమ్టమ్స్ సాతాను వేస్తాడో నువ్వు వాడిని గద్దించాలా, వానికి నువ్వు చెప్పాలా, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. జాగ్రత్తగా వినంటారా. రెండు విషయాలు ఎప్పుడు నేను కలిగి ఉండాలి జీవితంలో. ఒకటి తెలుసుకొని ఉండాలి. ఒకటి ఫ్యాక్ట్, ఒకటి ట్రూత్. తెలుగులో ఏమంటారు? వాస్తవము, సత్యము. వాస్తవాల్ని సైతాను మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. ఈవెన్ దో ఎప్పుడైతే వాక్యం చెప్తాను, వాస్తవాలు ఓకే, సత్యము నువ్వు పట్టుకోసి ఏదాన్ని తెలుసా? సత్యాన్ని పిల్లరా. వాస్తవానికి నీకు ఇప్పుడు గుండెలో నొస్తుంది. యూ షుడ్ నాట్ అలౌ వాస్తవం టు బికమ్ ట్రూత్. సత్యం కానికూడదు దాన్ని. నీ ద్వారానే అయ్యేది, దేవుని ద్వారా కాదు, దయ్యం ద్వారా కాదు. దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు, సైతాన్ని కాసుకున్నాడు నీ శరీరాన్ని రోగంతో నింపాలని. ఈ ఇద్దరి మధ్యలో నీ చేతుల్లో ఉంది జీవం మరణం ఎన్నుకునేదే. నువ్వు సత్యం మీదే నిలబడాలా. అందుకే చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 10:23 పెట్టాను నేను. తొందరపడి 10:23, హెబ్రీయుల రాసిన పత్రిక 10:23 చూడండి ఏం రాయబడిందో. తొందర కానీ చూడండి ఏం రాయబడింది. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందాము. చూడు ఏం పట్టుకోవాలంట? నిశ్చలముగా మనం ఒప్పుకొని. నేను ఇప్పుడు చెప్తాను ప్రీచింగ్ మీరు పట్టుకుంటే మీరు రోగంతో రోగంతో ఒక క్షణం జీవించలేరు మీరు. ఆరోగ్యంలో అనుక్షణము బైబిల్ ఏం రాదు సార్, కొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తూ జీవించాలి మీరు చచ్చిపోయేంత వరకు కూడా. అది హలో ఎస్ దట్స్ ద వర్డ్. అదే వాక్యం చెప్తాండి. అది ఏం పట్టుకుని ఉండాలంట? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకొని దానిని నిశ్చలంగా పట్టుకుందాము. స్టెడ్ ఫాస్ట్ ఇన్ లైక్ పట్టుకొని ఉండాలి దాన్ని. వినండి, హలో ముందర చూడండి. నువ్వు ఇక నుంచి నువ్వు వాక్యం చెప్పేది మొదలు పెడతాను. ఓకే, యేసయ్య తిన్న దెబ్బలు చేసి చూస్తుంది నాకు. నీకు రిజల్ట్ రానట్లే ఉంటుంది. వాడు నీ మీద సిమ్టమ్స్ వేసి నువ్వు చెప్పకుండా వచ్చాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు. కానీ బైబిల్ చెప్తున్నట్లుగా తన వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలా. యోహాను సువార్త 17:10 ఏం రాబడింది? నీ వాక్యము సత్యమై ఉంది. సత్యాన్ని నువ్వు పట్టుకోవాలా, వాస్తవాన్ని కాదు. నువ్వు కంటిన్యూగా, నేను ఆల్రెడీ చెప్పాను 2 స్టేజెస్. ఎప్పుడైతే నువ్వు వాక్యం చెప్తా ఉంటావో ఫస్ట్ టైం ఏమవుతుంది?
పిల్లరా, విశ్వాసంలో నువ్వు పెరుగుతున్నావు, విశ్వాసంతో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే వింటా అంటావు వాక్యం, ఏసై తిన్న దెబ్బలు చేత అలసి వస్తుంది, ఏసై తిన్న దెబ్బలు చేత అలసి వస్తుంది, నా శరీరం దేవుని ఆలయం, నా శరీరంలో రోగానికి స్థలం లేదు. ఇన్నేళ్ళు నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి ఈరోజు నువ్వు రోగంలో ఉన్నావు. నీకు ఈరోజు అనారోగ్యానికి కారణం ఏమో తెలుసా? నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి, నీ ఈ బాడీలో గ్రోత్కి, లేదంటే ఓవర్ వెయిట్కి, ప్లరా ప్రతి రోగము నువ్వు ఈరోజు శరీరంలో అనుభవిస్తానది. ఈవెన్ నీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ నీకు మంత్లీ ప్రాబ్లమ్స్ ఉన్నా, యూ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ జోక్. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ మాది. ఈరోజు నీ శరీరంలో నువ్వు ఉన్న పరిస్థితికి కారణము ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటలు. ఈ సృష్టిలో ఏ సైతానాత్మకి నీ మీద అధికారం లేదు. నువ్వు కొనబడి ఉన్నావు దేవుని ద్వారా. నువ్వు మాట్లాడి 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 నీ శరీరాన్ని పాడు చేసుకుని ఉన్నావు ఈరోజు. ప్లీజ్ లిజన్ టు మై. నీ కొరకు ఆయన తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. మా జాగ్రత్తగా అంటారా, ఇది ఒకరోజు బిజినెస్ కాదు, ఏదో పొద్దున 10 సార్లు చెప్పా, 20 సార్లు. నో. నీ లైఫ్ స్టైల్ ఇదే ఉండాలా. 1000 సార్లు రావాల నీ నోట్లో నుంచి, ఏసై తిన్న దెబ్బలు చెందిన శ్వాస. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, పుల్పిట్ మీద నిలబడే 3 నెలలు చేయను. నువ్వు నాతో మాట్లాడు. 3 నెలల తర్వాత నువ్వు కంటిన్యూగా రాంగ్ కన్విన్స్ చేయకుండా ఈ వాక్యం చెప్పి, నీ లోపల శరీరము, నీ మనస్సు, ఆత్మ ఎట్లా తయారవుతుందంటే ఇప్పుడు నువ్వు జీవంతో నిండుకుంటావు. నేను ప్రాక్టికల్గా చేసి నీకు చెప్తాను. అది డాక్టర్ కాదు కదా, అసలు నీకు ఊహల్లో కూడా నీ శరీరంలో రోగం చొరబడదు. ఇప్పుడు నువ్వు రోగంతో పడవు. జాగ్రత్తగా వినులారా. ఎప్పుడు నువ్వు ఈ వాక్యం చెప్పేటప్పుడు, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అని నువ్వు చెప్పేటప్పుడు ఈయనని ముందు చూడండి, యేసయ్య శరీరాన్ని చూడండి. మీకు కొత్తలో మీకు నేర్పిస్తాను ఏం చేయాలా. యేసయ్య శరీరము చీల్చబడిన ఆ శరీరాన్ని చూడండి. కొరడా దెబ్బలతో ఆ మాంసాన్ని పీక్కోవడం మీరు చూడండి, రక్తం రావడం చూడండి. మీరు రోగం చూడాల్సింది మీ శరీరంలో కాదు, ఆయన శరీరంలో. యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత అన్నప్పుడు ఆయన శరీరం నుండి రక్తం చూడండి, ఆయన గాయాలని చూడండి. మీరు నువ్వు తిన్న దెబ్బల చేత నా శరీరంలో స్వస్థత అన్నప్పుడు మీ శరీరంలో ఈవెన్ నువ్వు ట్రబుల్లో ఉన్నా కూడా సరే, నీ ఎముకల్లో నొప్పి, రక్తం లేదు, రక్తం, హలో, ఆ శరీరాన్ని చూడండి. నీ శరీరాన్ని ఆరోగ్యంతో చూడు. నీకు భౌతిక లోకంలో ఇదేదో నీకు అట్లా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఆత్మీయ లోకం గౌరవిస్తుంది దీన్ని. దేవాది దేవుని సింహాసనం ఎదుట నీ యొక్క ఒప్పుకోలు. యేసు ప్రభు అంటాడయ్యా, ఈ బిడ్డ చెప్తాడు ఇది నిజం. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అక్కడ మీ ఒప్పుకోలుకి ఏమై ఉన్నాడు? అపోస్తులై ఉన్నాడు, ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఇది నిజం. నేను ఆయన కొరకు దెబ్బలు తిన్నాను కాబట్టి ఇది నిజం. చాలాసార్లు మీకు చెప్పా, ఎందుకు దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గము. ఒక సైడ్ నుంచి నువ్వు దేవుని దగ్గర పోయినప్పుడు అంటావు, తండ్రి నీ కుమారుడు యేసు క్రీస్తు తిన్న దెబ్బల చేత, ముందర చూడైనా నాకు స్వస్థత లభించింది. ఇట్ ఈస్ రిటన్ ఓ లార్డ్, రాయబడి ఉంది. నువ్వు అదే వాక్యాన్ని తీసుకుని సైతాన్ ముందు నిలబడినప్పుడు, రాయబడి ఉంది సాతానా యేసు నామములో చేతి అన్నప్పుడు వాడు నీ ఎదుట సాష్టాంగ పడాల్సిన, వాడు నాశనం చేయబడతాడని దేవుని వాక్యం ఖడ్గంలా దూరుతున్నాయి. నేను ఇంతకుముందే స్టార్టింగ్లో చెప్పా, దూతల పని ఏంటి చెప్పండి. నేను చెప్తున్నా, ఎంతోమంది దూతలు, మీ దూతలు ఒక్కొక్కరికి ఒక దూత ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు యుద్ధంలో ఉన్నప్పుడు 1000 దూతలు మీ సహాయానికి వస్తారు. ఏం పని దూతలదే? నువ్వు వాక్యం చెప్పినప్పుడు దూతలు పని చేస్తాయి. దూతల్ని ఎట్లా పనిలో పెడతాము? వాక్యం చెప్పినప్పుడు అలా ముందు చూడండి. నాకు గుర్తుంది, మీకు ఏడిస్తే పని జరగదు. ఆడ కూర్చొని ప్రభువా ఈ రోగంతో చచ్చిపోతానా, రోగం నొప్పి ప్రభువా, ఏమీ జరగదు నీ శరీరంలో.
నేను మీకు ఒక మాట అడుగుతా, ఇక్కడ పుల్పిట్ మీద నిలబడి, నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రభులో ఉన్నావు. ఎన్నిసార్లు ఏడ్చావు నువ్వు యేసు ప్రభు దగ్గర రోగం కోసం? ఎన్నోసార్లు ఏడ్చావు, ఎన్నోసార్లు గీ పెట్టావు, నువ్వు ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు. ఎందుకు నీ శరీరంలో రోగం పోదో? నువ్వు కొత్త కొత్తగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అట్లా కన్నీరు కరసనే బాగైపోతాయి అన్నీ. ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఎందుకు తెలుసా? నీకు తెలియదు కాబట్టి, చంటి విడవు కాబట్టి. నువ్వు కదా చిన్నపిల్లలు పోటీ పీటీ వేసినా కూడా పైన సంతోషంగా తుడుచుకొని వెళ్ళిపోతాం. పెద్దోడు వేసినాడు అనుకో ఏమవుతుంది? అది ఆత్మీయ లోకంలో కూడా నువ్వు కొత్తగా యేసు ప్రభువులకు వచ్చినప్పుడు ప్రభువా అంటే బాగైపోతుంది. ఉపవాసం నువ్వు పెడతానంటే దేవుడు పరిగెత్తి వచ్చేస్తాడు. కొత్త బిడ్డ, ఇంకా చిన్న బిడ్డ. కానీ నువ్వు దేవుళ్ళు ఎదే కొద్దీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు రాజువే, నువ్వు పరిపాలించు. నువ్వు ఏడ్చి అన్నా ప్రార్థనలో ఈ కడుపు నొప్పి తీసే, కాలు నొప్పి తీసే, ఎలర్జీ తీసే, అది తీసే. ఎందుకంటే ఆయన అంటాడు నేనేం చేయాలి చెప్పు? నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు అలో చేసావు అన్నీ. వాడు బెడ్రూమ్లో కూర్చున్నాడు, వచ్చి సెంటర్ పాయింట్లో కూర్చున్నాడు లోపల. ఇప్పుడు రోగాలన్నీ తీసుకొని నువ్వు దాన్ని గద్దించు, నువ్వు పొమ్మని చెప్పు వాడిని, నువ్వు వాడిని విరగ్గొట్టు. అందుకే దేవుని వాక్యం చెప్పమనేది దేవుడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, డోడీ ఆస్టిన్ యొక్క సాక్ష్యం బ్రహ్మాండమైన నెట్లో పోయి చదువుకోండి మీరు. జోయల్ ఆస్టిన్ వాళ్ళ తల్లిగారు, జాన్ ఆస్టిన్ భార్య, కొన్ని ఏళ్ళ క్రితం ఆమెకు క్యాన్సర్ రోగం వస్తే డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్లు అన్నారు, అమ్మా అయ్యా ఆయన పాస్టర్, కొన్ని నెలలు మాత్రమే ఈమె ఉండేది, చనిపోతుంది, ఇంకేం చేయలేము, క్యాన్సర్ చాలా ఫుల్గా ఉంది లోపల, ఏ స్టేజ్ 4th స్టేజ్ ఏమో, ఐ డోంట్ నో, ఫుల్ ఏమే కొద్ది రోజులు ఏం చేయలేమన్నారు. ఈమె ఇంటికి వచ్చింది. భర్త రూమ్లోకి పోయి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా భార్య చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా, ఏం చేసేది నేను అని ఏడుస్తూ ఉంది. ఈమె బయట నుంచి వినింది. ఈమె అనింది, ఏంటి నేను చచ్చిపోవడమా? ఇది జరగని పని, నేను జరగనేందేన్ని అని పిల్లలు నేను చెప్తానే పచ్చి నిజం. ఆడ నెట్లో పోయి చూసుకోండి. ఆమె ఏం చేసింది తెలుసా? ఇంటికి పోయి స్వస్థత వాక్యాలు రాసుకుంది. ఈనాడు బాగా కేర్ఫుల్గా ఏనండి, స్వస్థత వాక్యాలు రాసుకోండి. దాంట్లో రాయబడింది వాక్యంలో, దేవుని వాక్యము ఒక మందులాగా పనిచేస్తుంది. 4:22 సామెతల గ్రంథం. దొరికిన వారికి అది జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యం. హీబ్రూ భాషలో ఆ యొక్క పదము మార్ఫే అనే పదం వాడబడి, మార్ఫే అంటే మందు అని, మందులా పనిచేస్తుంది. ఈ వాక్యాలను రాసుకుంది. ఏసే తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత. ఇంటన్నారా అంకోల్? హాస్పిటల్ చుట్టూ తిరిగి మానేసుకుంటే ఇక్కడ చూడండి, ముందర చూడండి, దేవుని డబ్బులన్నీ డాక్టర్లు ఉన్నారు, సారీ మంచోళ్ళు, డాక్టర్లు కంపౌండర్లు, ఏమేమంటారు, డాక్టర్లు, కంపౌండర్లు, నర్సులు, మీరంతా చాలా మంచోళ్ళు, మీకు వందనాలు, మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళు లేకుంటే ఈ పాటికి మొత్తం శ్మశానమే ఉండేది భారతదేశం, ఏడపోయినా కూడా. వాళ్ళ వలన దేవుడు వాళ్ళు వాడుకొని దీవిస్తాడు, తప్పేం లేదు. జాగ్రత్త, ముందర చూడండి. ఈమె వాక్యాలన్నీ రాసుకొని వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. డాక్టర్ ఎట్లయితే 3 పూట్ల మందు ఇస్తాడు కదమ్మా, 3 times అట్లా మందు వాడడం స్టార్ట్ చేసింది. వాక్యం చెప్తా ఉంది కంటిన్యూగా, భద్రంగా. ఈమెకు ధైర్యం ఉంది, ఇంకా నా దేవుడు నాకు అబద్ధం చెప్పడం 2 నాలుగులోడు కాదు యేసు ప్రభు దేవుడు మన ఏసై తిన్న దెబ్బల చేత. ఇవన్నీ స్వస్థత వాక్యాలని రాసుకుని చెప్తా ఉంది. డాక్టర్ దగ్గర పోయింది. ఒక 2 నెలల తర్వాత డాక్టర్ చూసినాడు. డాక్టర్ అన్నాడు, అమ్మా పండిపోయిందిరా క్యాన్సరు, తల నుంచి అరికాల వరకు లోడై ఉంది, ఇక కొద్ది దినాలేను అన్నాడంట. ఏమైంది ఆ టైంలో? ఏమనిపించింది ఆమెకి? ఏమనిపించింది చెప్పండి? ఎందుకు ఇవన్నీ, యేసుప్రభు తిన్న దెబ్బ వస్తాయి, ఇవన్నీ వేస్ట్. ఏం చేశాడు దేవుడు చూడు. ఆమెకి వాక్యం గుర్తుంది. ఏ వాక్యము? 10:30-23 నీ ఒప్పుకోలుని గట్టిగా పట్టుకోమనే వాక్యము. ఆమె ఇంటికి వెళ్ళి, ఓకే మెడిసిన్ చాలా తక్కువగా తీసుకుంటా ఉన్నాను, ఏం చేయాలని నేను ఇప్పుడు మెడిసిన్ని పెంచుతానని, ఇంకా ఆమె ఏం చేసిందంటే
ప్రతి నిమిషము లేచిన కూర్చున్న యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేత నా శరీరం నిండా ఆరోగ్యం వచ్చినందుకు కృతజ్ఞతలు. నువ్వు నా తిండిని నీటిని దీవించి ఆరోగ్యం ఇచ్చు. పరిశుద్ధాత్మ తండ్రి, నా శరీరాన్ని స్వస్థతతో నింపుతున్నావు, అణువణువులో ఆరోగ్యంతో నింపుతున్నావు. కృతజ్ఞతలు తండ్రి. నీ వాక్యము సత్యం, నీ వాక్యం నేను పిల్లరా అగైన్ 2 నెలలు 3 నెలలు దేవుడు డాక్టర్ ఎప్పుడు చెప్పారు 3 monthsకి చచ్చిపోతావని. 3 months అయిపోయింది, 4 months అయిపోయింది, 5 months. ఈమె ఆ తర్వాత కొంతకాలం 2-3 months తర్వాత తను వెళ్తే హాస్పిటల్లో ఆమె బ్లడ్ చెక్ చేసి డాక్టర్లు ఆశ్చర్యపడి, ఇంత స్వస్థతతో నిండిన రక్తం మేము యాడా చూడలేదమ్మా అని చెప్పారు. మీరు నెట్లో పోయి ఈరోజు పోయి మధ్యాహ్నమే చదవండి, నేను చెప్తానే ప్రతి మాట. ఈరోజు కూడా బతుకుందామే పిల్లరా. క్యాన్సరు, ఏ రోగం నీ ముందర నిలబడుతుంది చెప్పు? ఎవరు ఎందుకు ఈరోజు నువ్వు రోగంలో ఉన్నావు తెలుసా? నేను మాటికి చెప్తా ఈ మాట నీకు. నువ్వే కారణం, నువ్వు అలో చేసావు. బాధపడకండి, ఇప్పుడు వినండి. ఈ క్షణం నుంచి స్టార్ట్ చేయను. ఈ క్షణం, ఈరోజు నాతో తండ్రి మాట్లాడాడు తన సేవకుని ద్వారా. ప్లీజ్ మీకు మొక్కుతాను, నా మాట వినండి. అనుక్షణము ఈ వాక్యం మీ నోట్లో 24 గంటలు వస్తూ ఉండాల. ఒక రోజు ఏమైపోతుందని నువ్వు ఇద్దరు లేపినా ఇదే వస్తాడు. లేచినా కూర్చున్న సిస్టర్, నా మాట నువ్వు అబద్ధం. ఇది 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు, మా తాత షుగరు, ఇది సైతాన్ యొక్క భాష. ఇది ఇట్స్ నాట్ బైబల్. ఇది నీకు 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 అన్యాయం జరుగుతుంది, నువ్వు వెళ్ళిపోతావు వాని మాట నమ్మితే. నిన్ను దేవుడు దీర్ఘాయుతో తృప్తిపరిచి ఉన్నాడు. నువ్వు ఆ వాక్యం చెప్పాలా? నువ్వు వాక్యం ఎప్పుడు దేవుని స్వస్థత గురించి, నేను ముఖ్యంగా ఆరోగ్యం గురించి చెప్తున్నా మీకు. ఇంకా మిగతా ఏ విషయమైనా, నువ్వు బీదరికంలో ఉండడం ఇల్లీగల్ మా, నువ్వు అప్పుల్లో ఉండడం పెద్ద అన్యాయము దేవుని రాజ్యానికి. ఆయన బీదోడై నిన్ను ధనికుడు చేశాడు. ఏం చేయాలి సార్? నువ్వు ఈరోజు వరకు చదువుకోకుండా ఉండొచ్చు, నీ తల్లిదండ్రుల నుంచి నీకు ఆస్తి రాకుండా పోయి ఉండొచ్చు. వాళ్ళు కాదు నీకు ఆస్తి ఇవ్వాల్సిందే. నువ్వు దేవుణ్ణి తండ్రిగా చేసుకున్నావు, ఆయన నీకు ఆస్తి ఇచ్చే దేవుడు. ఆయన బాధ్యత నీకు సమస్తం ఇచ్చేది ఆయన బాధ్యత. ఆయన తండ్రి అని పిలిపించుకుంటున్నాడు. నేను ముందర చూడండి, ఆయన నువ్వు తండ్రి అయిన తర్వాత ప్రతి దానికి బాధ్యుడు ఆయన. కానీ ఆయన బాధ్యత వహించాలి అంటే నీ నోరు ఆయన నోటితో కలుసుకోవాలా. ఆయన చెప్పిన దానికి విరోధంగా నువ్వు ఈ భూమి మీద పలికినావు అనుకో, దేవుడు తాను పక్కన పెట్టుకుంటాడు. దేవుడు ఇంటర్ఫీర్ చేయండి నీ జీవితంలో. నువ్వు బీదోడుగా ఉంటానంటే నువ్వు బీదరికంలో మగ్గిపోయి పాడైపోతుంది నీ జీవితం. నువ్వు అన్నావు అనుకో, మా జెనెటిక్స్ సార్ ఇది, మా నాయనకు ఉండే షుగరు, నాకు వచ్చిందంట, మా తాతకు వచ్చిందంట. యు ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ హోల్ లైఫ్. ఐఎమ్ టెలింగ్ యూ ఆర్, నీకు ఎవడు కాపాడలేడు. నీకు ఇంకో విషయం తెలుసా? ఏ రోగానికి ఈ భూమి మీద మందు లేదు. ఒకే ఒకటి మందు. ఈ సృష్టిలో ప్రతి రోగానికి ఉండే మందు ఒక్కటే ఒకటి. నువ్వు బీపీని అదమచ్చు, షుగర్ను అదమచ్చు కొంచెం సేపు టెంపరీగా. హలో, వేర్లతో సహా పెళ్ళగించేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నువ్వు ఎప్పుడైతే అనుక్షణము దేవుని వాక్యం విడుదల చేస్తా ఉంటావో, నేను నీకు ఛాలెంజ్ చెప్తా. నేను పాస్టర్ పని ఇడిచిపెడతాను. నేను నా దేవుని వాక్యం మీద అంత ధైర్యం నాకు. నేను ఛాలెంజే చెప్తాను. ఇది రోగం గురించి. ప్రపంచం చెప్తుంది రోగాల నుంచి బయటపడాలి, అబద్ధం ఇదే. నా దేవుడు నిజం ఎప్పుడు, మిగతా వాళ్ళంతా అబద్ధమే. నేను మీకు చెప్తాను పిల్లరా, నా మాట ఏనండి. సిస్టర్ పైన చూడండి, ఏమేమి అనారోగ్యం ఉంది? శరీరం వీక్గా ఉంటుందా? ఊరుకో నిద్ర వస్తుందా? లేదంటే హలో బంగారు నైనా రెడ్ సెట్, నా మాట ఏనాను, నోరు తెరిచి మాట్లాడు. హలో, మా నాయనకి వచ్చింది, మా చిన్నాయనకి వచ్చింది, నాకు వచ్చింది. ఇది దయ్యం మాట్లాడుతాండి, ఇది నీలో నుంచి. ఎప్పుడైనా ఎవరన్నా ఆ మాట మాట్లాడకండి, ఒప్పుకోకండి. విజృంభించాల మీరు, అగ్ని మాదిరి లేయాలా. నేను అదే చెప్పాను కదా, ఏముండాల సీన్ మీ ముందర? ఆయన శరీరము చీలిపోవడం చూడాలి మీరు అనుక్షణము. నీ శరీరము సామర్థ్యంతో నింపబడడం చూడాలను.
నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పినా అట్లే చెప్పకో. నాశనం చేసి పెట్టాల పాతాళాన్ని. పాతాళానికి అర్థం కల్లా ఒకడు లేచినాడు ఈ భూమి మీద, మమ్మల్ని అదంతో నాశనం చేసేవాడు. హలో, నువ్వు దేవుళ్ళ బతుకు బిడ్డ, నువ్వు దేవుని వంశానికి చెందిన దానివే. నీలో ఉన్న సీడ్ మీ అమ్మ నాయన నుంచి వచ్చినది కాదు, దేవుని గర్భంలో నుంచి బయటకు వచ్చినాను. దేవుడు నిన్ను రాజుగా పెట్టాడు ఇక్కడ రాజ్యం చేయడానికి. మతం కాదు క్రైస్తత్వం, మతం కాదు ఇది దైవత్వంతో నిండి భూమి మీద జీవించడం. ఆరంభంలో చెప్పాను నేను, ఎక్లీసియా అంటే ఏమో తెలుసా, లోకం నుంచి వేరు చేయబడిన బీజం మీరు. నేను నరకం లేని జీవితం మీది నాదే, మరణమే లేని జీవితం నీది నాదే. మరణాన్ని దాటి ఉన్నాం యేసుక్రీస్తుతో పాటే. యేసుక్రీస్తు చచ్చిపోయినప్పుడు మనం చచ్చిపోయినాం ఆయనలో, ఆయన పాతి పెట్టబడ్డాం, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం. నరకానికి ఆయన వెళ్ళినప్పుడు నువ్వు నేను కూడా ఆయనతో పాటు నరకానికి వెళ్ళాం. తిరిగి ఆయన లేచినప్పుడు నూతన సృష్టిగా లేచాం పిల్లరా. ఈ సృష్టిలో దేవుళ్ళం మనము, ఈ ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళము. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, ఈవెన్ ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు నీ కొరకు కాసుకొని ఉన్నారు, నీ నోటి మాట కొరకు తప్పిస్తానారని బైబిల్లో రాయబడింది. తెలుసా, నీవు నేను చేతగాని వాళ్ళగా అయిపోయాం కాబట్టి, ఒక మతంగా మార్చుకున్నాం కాబట్టి క్రైస్తత్వాన్ని, సృష్టి కుమిలిపోతుంది మనల్ని బట్టి. నువ్వు బయటకు వచ్చే ఆకాశాన్ని దీవించే నువ్వు రాజువే ఆకాశానికి, నువ్వు దేవుడువే ఆకాశానికి. తెలుసా నీకు ఆ విషయము? సమస్తము దేవుడు నీ చేతిలో పెట్టాడు. నువ్వు బ్లెస్ చేసినావు అనుకో, ఆకాశమా సమయానికి అనంతపురంలో వర్షం రావాలా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు నా స్వామి నన్ను దీవించాడని సంతోషపడతాయి. చదువుకోండి, రోమిల్ రాసిన పత్రిక 8:19 ఏం రాబడింది తెలుసా, సృష్టి ఎవరి కోసం కాసుకొని ఉండేది? గవర్నమెంట్ కోసం కాదు సృష్టి కాసుకొని ఉండేది. సృష్టి నీ కొరకు నా కొరకు కాసుకొని అల్లాడిపోతా ఉంది. నువ్వు ఎప్పుడు, అందుకే నా నోరు జీవపు ఊట బైబిల్లో రాయబడి ఉండేది. క్రైస్తవుడు యాక్సిడెంట్లో చచ్చిపోవడము, క్రైస్తవుడు హాస్పిటల్ ఉండడం అన్యాయం పిల్లరా. ఇది గొప్ప చీటింగ్ మనతో జరుగుతూ ఉండేది. ఏం చేయాలి సార్? ఒక్కటే నువ్వు చేయాల్సింది బిడ్డ, నీ తండ్రి నోటితో నీ నోటిని కలుపు. నేను ఛాలెంజ్ చెప్తాను, నా ప్రీచింగ్ కూడా చాలామంది వినొచ్చు, దీంట్లో చెప్తున్నా నేను. నువ్వు విత్ ఇన్ 3-4 మంత్స్లో నీ బాడీ మొత్తం ఆల్టర్ అయ్యే తీరుతుంది. ఇది డెఫినెట్. నా మీద దయ్యాలు నా ఆర్గన్స్ మీద అటాక్ చేసిన రోజులు ఉన్నాయి, నా ఆర్గన్స్ని పని చేయకుండా పాడు చేసిన దినాలు ఉన్నాయి. నా దేవుడు నాతో నాడు. ఇప్పుడు ఏం చేస్తాను నేను చెప్తున్నా మీకు. ఈ బిడ్డ పిల్లుడు కీర్తన్, ఒకసారి తనతో వెళ్ళాను నేను హాస్పిటల్కి. పిల్లరా, నేను 2-3 డాక్టర్ల రిపోర్ట్ నా ముందు పెట్టి అన్నారు, ఏం చేయలేం సార్, ఏంది లేదు దీంట్లో అని డాక్టర్లు చెప్పారు. కానీ నాకు తెలిసి నా బాడీలో అనేక ఆర్గన్స్ పనిచేయడంలా నా దేవుడు నన్ను, బాబు ఏం చేస్తాను, నా దేవుడిని మహిమ కొరకు చెప్తాను. నేను అన్నాం, ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరు. ఇప్పుడు నేనేం ప్రీచ్ చేశానో దాని మీద నేను నిలబడతాను స్వామి. నేను చెప్తాను పిల్లరా, ప్రతి క్షణం నా శరీరంలో దేవుని పని నేను చూశాను. నా దేవుడు నా ప్రతి ఆర్గన్ని డీల్ చేసి, నా ప్రతి వాక్యాన్ని ఆయన గౌరవించి, నా శరీరాన్ని బాగు చేసిన నా తండ్రి ఆయన. నేను కదలలేని ఈ యొక్క వాక్యం నుంచి నాకు చాలా చెప్పాల్సి ఉంది పిల్లరా. నా మాట వినండిరా. మీ నోటిని శాపంగా మార్చుకోకండి. మీ నోటిని దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆయుధం అదే. వర్షంలాగా దేవుని వాక్యం నీ మీద ప్రవహింపచేయి. నువ్వు రోగంతో ఉండడం, నువ్వు పీడించబడ్డం దేవునికి అవమానం, బాధ ఆయనకి. ఆయన నీ యొక్క శరీరాన్ని చూసి ఎంతో బాధపడతా ఉంటాడు నువ్వు రోగంలో ఉంటే. ఎందుకో తెలుసా, నీ కొరకు నీ రోగాలన్నీ తీసేసుకున్నాడు ఆయన. ఈరోజు ఇల్లీగల్గా నువ్వు అలో చేస్తున్నావు. నీ పిల్లల్లో అనారోగ్యం నువ్వు అలో చేస్తున్నావు. చిన్న బిడ్డలకి వాళ్ళకి తెలియదు. నీ బాధ్యత తల్లి తండ్రిగా వారు ఫైట్ చేయడం వాళ్ళ మీదకి వచ్చే రోగాలతో.
నీ బాడీ గురించి చాలా ఫైట్ చేయాలి. నువ్వు ఏం ఫైట్, నువ్వు పోయి ఏది చేసిన, నువ్వు వాక్యం చెప్పడం, వాక్యం చెప్పడం, వాక్యం చెప్పడం. నేనా ఇంటన్నారా? ఎందుకు సార్ చాలామంది నాకు ప్రశ్న అడుగుతారు, బ్రదర్ మేము చాలామంది దైవజనులపై ప్రార్థన చేయించుకున్నాం బాకాల. చాలామంది నాకు అడుగుతారు, స్టార్టింగ్లో మేము ప్రభువులోకి వచ్చినదే ఆరోగ్యం బాగా చేసిన దాన్ని నమ్ముకున్నాం యేసు ప్రభుని. ఆ తర్వాత వచ్చే అనారోగ్యాలకి మేము ఎంతోమంది ప్రార్థన చేసి, ఎందుకు కాదు ప్రార్థన దేవుడు స్వస్థపరచాడు. అట్లా నేను బాగా ఓపెన్గా మీకు ప్రీచ్ చేస్తాను. నువ్వు ఆరంభంలో నీకు దేవుడు స్వస్థపరిచాడు, కొత్తగా వచ్చిన వాళ్ళు స్వస్థపరుస్తాడు, వాళ్ళ ఊరికి అయ్యా అంటే స్వస్థపరుస్తాడు. కానీ నువ్వు ప్రభులో ముందుకు వెళ్ళే కొద్దీ ప్రభు అంటాడు, నువ్వు యుద్ధం చేసే అంటే ఎంతకాలం నేను వచ్చి పరిగెత్తొస్తాను నీ దగ్గరికి. యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో, ఎంతకాలం మీతో నేను ఉంటాను, ఇంకా ఎందుకు మీకు ఇంత అవిశ్వాసము, ఎందుకు గద్దించేవాడు శిష్యుల్ని? ఎందుకంటే వాళ్ళు వారి యొక్క అధికారాన్ని వాడుకోవడం లేదు కాబట్టి. సిస్టర్ డోడీ హోస్టిన్ సాక్ష్యం వినండి. ఆమె ఒక్కొక్క మాట ఆమె చెప్తే సమాధుల ముందు నుంచో పోలా ఆమె ఆసుపత్రికి. చూడండి ఎంత ఎంత అరేంజ్మెంట్. సమాధుల తోట నుంచే ఆమె ఇంట్లో అటుకు పోయేదానికి, హాస్పిటల్ పోయేదానికి. సమాధుల తోట సమాధుల నుంచి పోయేటప్పుడు అరుపులు వినపడేటివి తనకో. ఇక్కడ రావాల్సిందే నువ్వు. ఆమె అన్నదంట, రాను నేను అక్కడికి, నా దేవుడు నన్ను దీర్ఘాయుతో తృప్తిపరిచి ఉన్నాడు, నా సంవత్సరములు అన్నీ జీవించి నేను నీ దగ్గరికి వస్తా, ఇక్కడికి వస్తా, నేను అంతకుముందు రాను, యేసు నామములో నిన్ను ఛాలెంజ్ చేస్తాననేది సిస్టరు. అందుకే దేవుడు సంతోషపడతాడు అట్లా అవ్వాలని. దేవునికి గర్వకారణం. అందుకే ఆ బిడ్డని ఇంకా బతికించి ఉంచాడు ఇప్పుడు కూడా, ఈరోజు కూడా. నేను మీకు చెప్పాను కదా, కెన్నీ తెగన్ చనిపోయేటప్పుడు చక్కగా అలాగే చనిపోయాడు. ఓకే, సో నేను ఏం నేర్చుకున్నాం ఈరోజు? దేవుని వాక్యం వర్షం. ప్రణాళిక తెలియజేస్తుంది దేవుని వాక్యం. ప్లస్ దేవుని ప్రణాళిక ఏంటి? ఈరోజు నేను చెప్పాను, మీ స్వస్థత ఈరోజు స్టార్ట్ చేయండి ప్లీజ్. నేను చెప్తున్నా, ఈరోజు స్టార్ట్ చేస్తే నేను చనిపోయేట ట్యూబులతో ఆడ పండుకొని ఆవు మాదిరి ఈకే పనిలే, ఏం నాకు చెప్పకూడదు. ఇట్లా పారాడేది, ఇట్లా పోయేది, అలా నువ్వు 100 అని కూడా జింక మాదిరి ఎగరల్లా. అది దేవుని ప్లాన్, అది దేవుని కోరిక. అది ఆశ్చర్యం ఇస్తుంది కదా. అందుకే విశ్వాసం అనేది. అర్థమైతే నీకెందుకు విశ్వాసం ఉంచాలా? అర్థం కాదు కాబట్టి నువ్వు ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. అనుక్షణం చెప్ప, నేను చచ్చిపోను గాక, నేను 4 generations చూసి చచ్చిపోతా, అట్లా చచ్చిపోను. నేను కూడా చచ్చిపోయే ముందు మా ఫ్యామిలీ మొత్తం జనరేషన్ అంతా పిలిచి వాళ్ళతో లాస్ట్ దోశ ఇడ్లీ చట్నీ తిని, ఇది జోక్ కాదు నేను. ఆ తర్వాత సూట్ గీట్ వేసుకొని బూట్ వేసుకొని ఒక వాక్యం నాతో పాటు తింటారా? ఇది మీరు చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. దేవుని వాక్యము దేవుని యొక్క ప్రణాళికలు తెలియజేస్తుంది, ఆయన యొక్క మార్గాలు తెలియజేస్తుంది. దేవుని వాక్యము వర్షంలాగా మన జీవితంలో పనిచేస్తుంది. వర్షం వచ్చి ఎప్పటికీ వాపస్ వెళ్తుందని ఆయన చూసారు? ఎప్పుడైనా వర్షం వచ్చి వాపస్ పోవడము? హలో, కొంతమంది వర్షం గిడిచి విడిచిపెట్టి బాగా టైం అవుతుంది, హలో ముందర చూడు, హలో, వర్షం ఎప్పుడైనా వాపస్ పోవడం చూసారా? చూసిండే చేయెత్తండి. వర్షం వచ్చి తడిపి తిండి ఇస్తుంది, విత్తనం ఇస్తుంది. తినేవానికి ఏమిస్తుంది? తిండి. విత్తేవానికి విత్తనం. అది దేవుని యొక్క వాక్యం చేసే పని. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్లేయర్. నేను ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా నాకే తెలియదు, కానీ ముందుకు వెళ్దామని ఒక 2 నిమిషాలు 5 నిమిషాల కోసం. ఓకేనా? అనుష ఏమంటాను, నేను ముందుకు పోదాం వెనక? ఇప్పుడు అనుష కూడా తెలియదు ఏం చేయాలో బాబు కదా. ముందుకు వెళ్దాం కొద్దిగా 5 minutes కోసం. ఓకేయా? సి, ఇప్పుడు చదువుతానే భాగం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మోషే చనిపోయి ఉంటాడు పిల్లరా.
ఇజ్రాయెల్ జనాంగాన్ని కనాన్ దేశానికి తీసుకెళ్ళాలి. ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకెళ్లే సమయంలో మోషే చనిపోయి ఉంటాడు. ఇప్పుడు చనిపోయిన టైంలో దేవుడు యెహోషువతో అంటాడు, యెహోషువ నువ్వు, మోషే చనిపోయాడు, ఇప్పుడు నువ్వు ఈ జనాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? కనాన్ దేశానికి తీసుకెళ్ళాలి అంటాడు. అమ్మ కొద్దిగా చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే దాంతో యాక్చువల్ సబ్జెక్ట్ ఇదే, నేను ఇంకా పోలేదు. అన్నప్పుడు మోషే దేవుడు ఆ మాట అన్నప్పుడు యెహోషువ ఓ రకంగా మీకు అర్థం అనంతపురం భాష చెప్తా, వణికిపోతా అంటాడు లోపల నుంచి, భయపడిపోతాడు యెహోషువ. అంతకుముందు సెకండ్ ఇన్ కమాండ్ అనమాట, అంటే మోషే కింద ఉండేవాడు, చాలా ఎంజాయ్ చేశారు లైఫ్ని. మోషే సమస్తం చేసేవాడు, ముందు చూడలేనా. యెహోషువ హ్యాపీగా లైఫ్ అయిపోయింది. ఇప్పుడు టక్కని మోసే వెళ్ళిపోయాడు పైకి. మోసే చచ్చిపోయాడు, చూసారు ఎట్లా? అదే మనం చనిపోవాల్సిన విధానం. ఎప్పుడు చనిపోయాడు మోసే? ఎన్నో సంవత్సరంనైనా వెనకలో 100 ఎట్లా చచ్చిపోయినాడు? ట్యూబులు వేసుకునే గీరుకుంటానా? కాదు. హలో, చక్కగా అసలు కొండెక్కి చచ్చిపోయి మౌంటైనీరింగ్ చేస్తారు. 120 చేస్తారా? ఇప్పుడు 60కే వికెట్ డౌట్ చాలామందికి. ఈ చర్చిలో వచ్చేవాళ్ళు ఎవరైనా ఇట్లా నడిచినారా ఉంది ఇంక నుంచి మీకే. హలో జాగ్రత్త, ఈరోజు లాస్ట్ డేట్ మీకే. ఇక్కడ నుంచి ఎట్లా నడచాలా? జింక మాదిరి స్ట్రైట్గా. నువ్వు విశ్వాసం నడుస్తానో లేదు నాకు అర్థమైపోతుంది. నీ అన్నానో అనుకో, చాలా మొన్న ఎవరికో ఫోన్ చేస్తే అంటున్నారు, ఏమైందిరా అంటే అంత ఫ్లాట్ అంటే ఇంట్లో సిగ్గు లేదు అని నేను అంటామనుగా అనలే. పిల్ల జల్ల గిల్ల అంతా బెడ్ మీద అంట. ఎంత సిగ్గులేని వాళ్ళు చూడు క్రైస్తవులు. వీళ్ళు రోషం తెచ్చుకోండి కొద్దిగా, ఆడోళ్ళైనా మగోళ్ళైనా. హలో ఏంటది? కుటుంబం అది ఫ్యామిలీని అది. హలో కొంతమంది వాళ్ళు నాతో అంటున్నారు, వాతావరణం చేంజ్ అయ్యలేదా? నీకు తెలుదా? సిగ్గు లేదు ఆ మాట అనడానికి. నిజం చదవనున్నారా? బాధపడకండి, నాకు తెలుసు జలుబు దగ్గులు ఏంటి ఉండవో అవి ఇవి. మీకు నాకు సిగ్గుచెట్టు కాదు. దూతలని ఏమని కూడా తెలుసా? ఎంత అన్డిసిప్లిన్ మనుషుల మధ్య నన్ను పెట్టినావు ప్రభా. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎవరికి తెలుసా ఉండేది ఈ సృష్టిలో? దూతలకి. పనే లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళకి పనే పెట్టరు. వాళ్ళు పారిపోయేటట్లా చేస్తా అంటారు. ఏం ఫోన్ ఎత్తుకొని అదే వర్షం వచ్చింది కదా అందుకే ముక్కులు కారిపోతున్నాయి. హలో ఆ సైడ్ వ్యక్తికి దూత పక్కన నిలబడుకొని ఎంత ఈడియట్ రా వీడు అని కూడా అంటారు వాళ్ళు. దేవునికి అప్పుడప్పుడు అప్లికేషన్ చేస్తుంటారు, ట్రాన్స్ఫర్ చేయబరవా విచిత్రమైన మనిషి దగ్గర పంపించారు. నాకు ఈ మనిషి 60 ఏళ్ళ నుంచి డాక్టరు ఈ మనిషి ఇద్దరు కలిసి బ్రతుకుతున్నారు. ఇంటి నిండా డబ్బాలే, మాత్ర డబ్బాలో. అసలు మానవుడా అని దేవునికి అప్లికేషన్. దేవుడు అంటాడు, వద్దు నా బిడ్డలు నువ్వు జాగ్రత్త చూసుకోవాలా, ఏం మాట్లాడద్దు. దూతలు ఎంత బాధపడుతుంటారు కొంతమందిని బట్టి. నేను మీకు ఛాలెంజ్ ఇచ్చి చెప్తాను, రేపు సీజన్ మారినప్పుడు అది చలికాలం రాని ఎండాకాలం అని మీ ముక్కులు భద్రం కూడా అలా మీకు అర్థమవుతుందా? మీ గుండె హలో లివర్ గివర్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాను, లేకుంటే ఊరుకుంది మీకు వీటి నుంచి మీకు. హలో ఇంకా అట్లే ప్రీచ్ చేయాలి నేను. హలో ఎవడన్నా నాకు తెలిసిందా డాక్టర్ దగ్గర పోయినా ఉంది మీకే, ఇంకా అట్లే ప్రీచ్ చేయాలి. హలో వద్దురా మీకు కాళ్ళు పట్టుకుంటా నేను, ఓ పని చేయండి, ఈ క్షణం నుంచి ప్లీజ్ మీ శరీరం మీద కత్తి పడ్డము మీలో అవిశ్వాసానికి గుర్తు. మీరు అవమానం చేస్తున్నారు స్వర్గాన్ని, దేవుణ్ణి. ఆయన శిలువ మరణాన్ని నేను చెప్పకూడదు కానీ మీకు రోషన్ తెచ్చా, మీరు చాలా ప్రభువుని దుఃఖపరుస్తున్నారు. మీకేం కష్టమైన పని చెప్పాడని చెప్పండి. ఆయన గడ్డం పెంచు 3 మీటర్లు, కొండెక్కు, ఆకులు హలములు తినమన్నాడా? హలో మజ్జిగ తాగన్నాడా? లేదంటే ఏం చేశారు వీళ్ళు హర్బల్లో లేదో పొడి వేసుకొని తాగమన్నాడా? ఏమన్నా అంటున్నాడా ఆయన చెప్పండి. అమ్మా ఏది ఆర్గానిక్ తినమంటున్నాడా? నువ్వు ఏమన్నా తిని ఏం పత్యం లేదు మనకి, జాగ్రత్త తినాలి, మంచిది.
ఇది ఆర్గానిక్ తినడం మంచిదే, అది ఏమంటారు హర్బల్ తాగడం మంచిదే. అర్థం రామని వెళ్ళిపోయి హర్బల్ మంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూర్చోండి, కాంట్రడిక్షన్లో మాట్లాడుతుంటే వెళ్ళిపోయినాడేమో. హర్బల్ ద్వారానే ఆరోగ్యం అనేవాళ్ళు ఉన్నారు. రాదు సార్, కొంతవరకు రావచ్చు హర్బల్ ద్వారా ఆరోగ్యము, దీర్ఘాయు రాదు. దీర్ఘాయు వచ్చేది వాటి నుంచి. నువ్వు హర్బల్ తాగి కూడా ఏందన్నా మాట్లాడినావు అనుకో, చెలగారే అంటారు పరిస్థితి. సో జాగ్రత్తగా ఉంటారు. తిండి మంచిది అండి, ఊరికి జస్ట్ మీరు ఎస్ ఆర్గానిక్ తినండి, ఇడ్లీ తినండి, కానీ తినేటప్పుడు జాగ్రత్త తినండి. మనకి ఏ పత్యం లేదు పిల్లరా, ఉండకూడదు. ఎస్ తినేటప్పుడు తక్కువ తినాలి, ఎట్ట అది మీకు తెలుసు. నేను దాని గురించి పెద్ద క్లాస్ అవసరం, నాకంటే చాలా తేజ్ మీరు ఈ విషయాల్లో. మీరు లేనిది ఈడే, అదే నేను చెప్పాలి. ఏంది అది? ఆ నాలుక బయటికి తీసి చలికాలం వచ్చింది, ఎండాకాలం వచ్చింది, వర్షాకాలం వచ్చింది, గాలికాలం వచ్చింది. నువ్వు అట్లా చెప్పి చెప్పి ఈ శరీరాన్ని నాశనం చేస్తే ఎవడేం చేస్తాడు చెప్పు? ఎప్పుడు చెప్పాల్సింది ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. నా నీటిని నువ్వు దీవించావు, నా తిండిలో నుంచి రోగాలు నువ్వు తొలగించేసావు. సిమ్టమ్స్కి భయపడద్దండి. ఒక నిమిషం అండి, హలో నేను ముగిసాను, నేను ముందుకు పోనలేండి, నాకు తెలుసు. హలో, సిమ్టమ్స్కి భయపడద్దండి. ఓకే, ఇంకో పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టారు, తగ్గడంలా. వారమైంది, 10 రోజులు అయింది, 20 రోజులు అయింది. దయ్యము ఏంటండి, క్లియర్గా చెప్తా. దయ్యానికి తెలుసు, పాస్టర్ చెప్పినాడు. ముందు చూడొచ్చు, ఇప్పుడు చూడు, ఇప్పుడే బ్యాగులో ఎదుగుతాను. అప్పుడే మీ డబ్బులు ఎదుగుతానా నేను? ముందు చూడండి రా. హలో, వాడంటాడు వాళ్ళకి హలో మీకు తెలుసా, వాళ్ళకి ఇప్పుడు ఈ మెసేజ్ అంతా అందింటుంది. ముందే నా ఫోటో పెట్టుకుని ఉన్నారు వాళ్ళ, ఈ మనిషి మమ్మల్ని గబ్బు లేపేస్తానని. హలో, ఇప్పుడు మీరు ఇంటికి పోతే వాళ్ళకి అన్నీ అర్థమైపోయింది ఏం ప్రీచింగ్ ఈరోజు. వాడు ఎత్తకపోయి ఉన్నాడు, యేసుప్రభువు చెప్పండి, నేను చెప్పడంలా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తారని కూడా తెలుసు వానికి, చాలా ఊపులో పోతారని కూడా తెలుసు వానికి. అందుకే వాడు ఏం చేస్తాడంటే అవి ఇవి కొద్దిగా వాడు కూడా స్క్రూ ఎక్కి ప్రయత్నం చేస్తాడు. వాడు చెవులో చెప్తా అంటాడు, లేదు 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 మీ నాయనకేమాయా, అదిగో ఆ పాస్టర్ చచ్చిపోయాడు, ఆ పాస్టర్ కరోనాలో చచ్చిపోయా, ఆ పెద్ద పాస్టర్ 40కి వెళ్ళిపోయా, రకరకాల న్యూస్ ఇస్తాడు నీకు. వాడు పెద్ద డాక్టర్స్ అది వేసుకొని కూర్చొని అంటాడు, నీకు కాళ్ళలో జిమ్ అంటుందా, కాళ్ళు తీసివేయబడును అంటాడు. నువ్వు వద్దు, ఏంది పట్టించుకోవద్దు. హలో, ఏ సిమ్టమ్స్ పట్టించదు, టీవీలో వినొద్దు, మొబైల్లో వినొద్దు, ఆరోగ్యం గురించి సూత్రాలు వినొద్దు. అంతకైతే డాక్టర్ భారతి కడిగి చెప్తుంది పాపం ఆమె. ఈ టీవీలో మొబైల్లో వేసుకొని జుమ్ అంటుంది ఎందుకో అని విన్నామనుకో, ఆడు వాంచోలో దూరి ఆడికి తెలిసి నువ్వు మొబైల్ చూస్తామని. జిమ్ ఏంటంటే నీ నరాలు చచ్చిపడిపోయినా, నువ్వు అంతే ఫినిషింగ్గా సర్దుకో సూట్ కేసు ఇంటికి పోయేదానికి అంటాడు వాడు. వద్దు, ఇక్కడ చెప్పబడింది అదొక్కటే నువ్వు చెప్పాలా, నిలబడు, దాని మీద నిలబడు నాయన. సిమ్టమ్స్ నేను అనుభవించి చెప్తానంటారా మీకు, 40-50 సిమ్టమ్స్ అట్లా నాకు వేటాడేటివి, చాలా సిమ్టమ్స్ వేటాడేటివి. కానీ నా దేవుడు నాకు తెలుసు, అందుకే ధైర్యంగా గుండె చీల్చుకొని మీతో మాట్లాడతాను. నేను దాంట్లో నుంచి నా ప్రభు అనేవాడు, నేను నీతో ఉన్నా, 2 నాలుకల్లోని కాదు, నేను రోగి అయినా. నేను అందుకే ఆ శరీరాన్ని చీల్చడం చూస్తాను. నేను ఎప్పుడో నేను చూసి సంతోషపడతాను ఆ శరీరాన్ని. ఇప్పుడు మీకు ప్రీచ్ చేద్దాం, నేను శరీరాన్ని చూస్తాను, ఆయన శరీరాన్ని చీల్చబడింది, ఆయన శరీరము. ఎక్కడ నాకు నొప్పి ఉంటే ఆ పార్ట్ని చూస్తాను యేసు ప్రభులో, అది రక్తం కారుతానని చూస్తా, కొరడా దెబ్బలతో చీల్చబడ్డం చూస్తా. నేను అంటాను, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత ఇదిగో నా శరీరం ఆరోగ్యంతో ఉంది. నేను పచ్చి నిజం చెప్తాను, మీ మీద చేతులు 2 పెట్టి మీ ఎదుట అబద్ధం చెప్పడం లేదు పిల్లరా. అదే సెకండ్లో నా జీవితంలో ఆరోగ్యం చూసిన దినాలు ఉన్నాయి. నేను ఆ సిమ్టమ్స్కి ఎప్పుడు భయపడకండి, ఏ సిమ్టమ్ వచ్చినా కదలకండి. వాక్యం చెప్తాను. కొన్నిసార్లు 3 రోజులు సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు 4 రోజులు, వారం ఉన్న దినాలు ఉన్నాయి. నేను తగ్గేది లేదు, నాకు అర్థమైపోయింది. ఇంకో గొప్ప బెనిఫిట్ చెప్తున్నా, ఎప్పుడైతే కన్ఫెస్ చేయడం నా జీవితంలో మొదలుపెట్టానో ఇప్పుడు ఏమైపోయిందంటే భయం లేదు పిల్లరా. ఐఎమ్ టెలింగ్ యూ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్. భయమే లేదు రోగం అంటే. నాకు అర్థమైపోయింది దాని కథ ఏందని. ఆరంభంలో నేను ఇబ్బంది పడ్డా, ఎంత చెప్తానో కూడా పోవడం లేదే, దేవుడు అట్లా తిరిగి ఇట్లా తిరిగి ఏదో దైవజనం ద్వారానో ఏదో విధంగా మాట్లాడు నాతో.
ఈవెన్ కలలో మాట్లాడిన దినాలు ఉన్నాయి నాతో దేవుడు, చూపించిన దినాలు ఉన్నాయి. ఎవరు నా మీద అటాక్ చేసిండేదని, ఏ దయ్యం అటాక్ చేసిండేదని నీ మీద, ఎవరు నీ శరీరంలో ఈ ఆర్గన్ మీద చేపెట్టిండని దేవుడు చూపించారు కల్లో నాకు. అందుకే గుండె ధైర్యం నాకు వాక్యం మీద, ఇది అబద్ధం కాదు పిల్లరా. లేదంటే దీన్ని అబద్ధం అని తీసి పడేసేయండి. ఇది నిజమైతే నోట్లో ఉండాలా, దీన్ని మీ నోట్లో ఉండాలా. ఛాలెంజ్ చేస్తాను మీకు, నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి ఈ వాక్యాన్ని. ఎప్పుడు పిక్చర్ గుర్తుపెట్టుకోండి, మీ శరీరం పిక్చర్ గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ఇంకా 5-6 వాక్యాలు ఉన్నాయి. 2-3 నెలల తర్వాత చూడండి మీరు, నెక్స్ట్ టైం ఏ వాతావరణం మారినా, మీకేం ఈవెన్ స్కిన్ ప్రాబ్లం ఉందా, కళ్ళ ప్రాబ్లం ఉందా, నేను ఇది కూడా చెప్తాను. నా దేవుడు మేము ఒకప్పుడు నాకు చదివి ఐ డోంట్ నో, నేను కారణం చెప్పను కానీ మంటెక్కే కళ్ళు. నేను ఏ రోజు వాక్యం చెప్పడం, నేను ఎందుకు పెట్టుకున్నా అద్దాలో, అందం కోసం పెట్టుకున్నా. సగం మంది కనపడడం లేదు నాకు ఈ దాంట్లో చూసా అంటే, సైట్ లేదు నాకే. ఈమె గడుగు చెప్తుంది మీకు, నేను కళ్ళు నల్లగా ఉండని పెట్టుకున్నా, ఆ కళ్ళ కోసం ప్రాణం చేస్తాను కాబట్టి. ఇప్పుడు నాకు ఈ అనుషాకు కూడా దుందర కనపడుతుంది ఇది పెట్టుకుంటే, ఇది తీసే క్లియర్ కనపడు. అందుకే అప్పుడు పైన చూసాను అప్పుడప్పుడు నేను. హలో ఏది సాక్ష్యం చెప్తాను మీకు, నా కళ్ళలో ఉన్న రోగాన్ని దేవుడు తీసేశాడు. రియల్లీ స్పీకింగ్ నేను చెప్తున్నా పిల్లరా, ఏంది నువ్వు తెచ్చుకోలేవు ఈ సృష్టిలో, నువ్వు దేవుడివే, నువ్వు దేవునికి పుట్టిండేదే. మీ అమ్మ నాన్ని పక్కన పెట్టు, పాపం వాళ్ళు మంచోళ్ళు, బాగా చూసుకోవాలని. నీ శరీరంలో ఉండేది 2 ఆత్మలు ఇప్పుడు, ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, ఒకటి నీ ఆత్మ. ఇద్దరు కలిసి నివసిస్తున్నారు. ఎందుకో తెలుసా, పరిపాలించేదానికి ఈ సృష్టిని. అందుకే వదలకండి. ఓకే, నా పాయింట్ ఏమంటే, సిమ్టమ్స్ వచ్చినా వదలకండి, డోంట్ హెసిటేట్, ముందుకు పోతానండి. ఎన్ని సిమ్టమ్, కాళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, వాక్యంతో పోతానండి, ఇరిగిపోతాయి అన్నీ మీ జీవితంలో. మీరు చూడండి, ఒక రోజు వస్తుంది, కొద్ది రోజుల తర్వాత చూడండి, 7-8 మంత్స్ తర్వాత చూడండి, మీ బాడీ స్ప్రింగ్లా దేవుని జీవంతో నిండి ఉంటుంది. ఇది అబద్ధం కాదు. ఇది అబద్ధమైతే ఇది బైబిల్లో ప్రతి వాక్యం అబద్ధమే. నేను అంత గ్యారంటీగా మీకు చెప్పగలను. నేను స్వస్థత దేవుడి యొక్క వరం పిల్లరా, ఆయన శాపం కాదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం రండి, కళ్ళు మూసుకొని. తండ్రి నీ కృతజ్ఞతలు, ముఖ్యమైన విషయాలని మేము నేర్చుకున్నాం స్వామి. ఈ మాటలు కేవలం వినిపోయే వారంగా కాకుండా ఆల్రెడీ మేము నేర్చుకున్నాం. ఎవరైతే నీ వాక్యం విని దాని ప్రకారం చేస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్న వారితో సమానం. ఎవరైతే విని దాన్ని వదిలేస్తారో తండ్రి, వారు మట్టి మీద, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారితో సమానం. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వారు పడిపోతారు. ఎవరైతే వాక్యం మీద కట్టుకుంటారో, అయినా ఈ బిడ్డలు ఎన్ని ఏళ్ళ నుంచి అనారోగ్యం అనుభవిస్తున్నారు, ఎన్ని ఏళ్ళ నుంచి కష్టాలు అనుభవిస్తున్నారు. శరీరంలో డబ్బంతటిని సాతాను నేను మందులకి దాని దీన్ని ఖర్చు పెట్టిస్తాను. ఇక నుంచి నైనా విన్న వాక్య ప్రకారం అనుక్షణము, పొద్దున మధ్యాహ్నం రాత్రి కాదు, దివారాత్రులు స్వస్థత గురించి వీరు వాక్యం చెప్పేదానికి పరిశుద్ధాత్మ సహాయం చేయండి. ఎస్, ఆరోగ్య విషయంలో బాగైతే మిగతా విషయాలన్నింటిలో వీరు విశ్వాసంలో చెలరేగిపోతారు తండ్రి. నేను ఈ సంఘంలో ఎవరు అనారోగ్యంలో ఉండడానికి వీలు లేదు తండ్రి. ఈ సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరూ దీర్ఘాయు జీవించుదురు గాక తండ్రి, 4 తరాలు చూచుదురు గాక తండ్రి. ఆయన ఈ యొక్క కృప మా అందరి మీద ఉండను గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.